దేవుడు మనల్ని మరలా కూడా ఇంకోసారి ఎంతో కృప చూపించి ఈ విధంగా ఐక్యపరిచి దేవుడు తన యొక్క అద్వితీయ మాటలను విని ఆత్మికంగా బలపట్టకు మరొక అవకాశాన్ని కూడా మనకి దయచేస్తున్నారు. ఆయనకే ఎనలేని కృతజ్ఞతాస్తుతులు ధన్యవాదాలు తెలుపుకుంటూ మనం ఈ దినమున దేవుడు మనకి దయచేసినటువంటి పాఠం ఏదని చూసినట్లయితే మనస్సాక్షి. సో మనస్సాక్షి అంటే ఇంగ్లీష్లో కాన్సైన్స్ అంటారు అనమాట. దానికి సో ఈ దినంన మనం చూడబోయే తలంపు మనస్సాక్షి, కన్సైన్స్. ఈ యొక్క పాఠము ద్వారా మనం ఏమి తెలుసుకోగలము? మనస్సాక్షిని గురించి మనం తెలుసుకోవడం ద్వారా మనకి ఇది ఏ విధంగా ఏ విధంగా మనకి ఉపయోగపడుతుందని చూసినట్లయితే, సంఘములో మనము ఒకరిని ఒకరు ఇబ్బంది పరచుకోకుండా, ఒకరిని ఒకరికి ఆటంకం కలిగించకుండా మనము ఆత్మీకంగా మేలులు పొందుకొని ఆత్మీకంగా ఎలా ఎదగగలం అనేది ఈ యొక్క పాఠం ద్వారా కూడా మనము నేర్చుకోవచ్చు. సో మనకి సత్యము అంటే మనము ఏమంటాము? సత్యం అంటే ఏమి? నిజము. ఓకే, సత్యము నిజము, వాక్య దేవుని యొక్క వాక్యము. మరలా సత్యము నా పాదములకు దీపం అంటాము. మరో కోణంలో సత్యం అంటే ఏంటి? సత్యము నా జీవితానికి ఒక ఆధారం అని చెప్తాము. తర్వాత సత్యము నా హృదయంను శుద్ధి చేస్తుంది, నా హృదయానికి స్వస్థపరిచేటటువంటి ఔషధం వంటిది. ఇలా అనేక కోణాల్లో సత్యాన్ని గురించి మనము చెప్తూ ఉంటాం అన్నమాట. మరొక కోణంలో చూడాలంటే సత్యము మనకి ఏమిచ్చిందని చూసినట్లయితే అధికారం ఇచ్చిందంట. సో సత్యము మనకి ఇంకో కోణంలో చెప్పాలంటే అధికారం, గివన్ అథారిటీ. సో అథారిటీ ఇచ్చిందనమాట. అవర్ ఓన్లీ అథారిటీ ఇస్ ట్రూత్. సో ఈ విధంగా చూడండి, మన కుటుంబంలో కానీ మన పని చేసేటటువంటి స్థలంలో కానీ ఒక నూతన సృష్టిగా మన జీవితంలో అలాగే సంఘంలో కూడా మనకి కొన్ని అధికారాన్ని ఈ యొక్క సత్యం అనేది మనకిచ్చింది. సో బ్రదర్, ఈ సత్యం అనేది నా జీవితంలో నేను పునాదిగా చేసుకొని నేను ఆ సత్యానుసారంగా నడుస్తున్నాను, నేను ఇది ఆలోచిస్తున్నానంటే ఇది సత్య అనుగుణంగానే ఉంటుంది, నేను ఈ కార్యము చేస్తున్నానంటే అది సత్యానుసారమైనది, లేకుంటే ఈ మాట నేను మాట్లాడుతున్నానంటే అది సత్యానుసారమైనదిగానే ఉంటుంది అని మన జీవితంలో సత్యము ఏ విధంగా నియంత్రిస్తుందో మనకి బాగానే తెలుసు. మనము ఒక నూతన సృష్టిగా ఉండే వాళ్ళు సత్యాన్ని ఆధారం చేసుకొని జీవిస్తూ ఉంటారనే విషయాన్ని కూడా మనం చెప్పగలం. బ్రదర్, సత్యము నన్ను ఇలా చేయమని చెప్పింది కాబట్టి నేను ఈ కార్యమును నేను చేశాను. కాబట్టి ఈ సత్యం అనే విషయము చూడండి, మనకి తండ్రి అయిన దేవుని తర్వాత మరియు ఆయన అద్వితీయ కుమారుని తర్వాత మనకి ఎంతో శ్రేష్టమైనది, ముఖ్యమైనది, అవసరమైనది ఏదని చెప్పి చూసినట్లయితే ఈ యొక్క సత్యము అని చెప్పచ్చు అనమాట. అలాగా మన సత్యంలో మనం ఉంచుకొని ఆత్మీకంగా ఎదిగినప్పుడు మనం ప్రేమ విషయంలో అతి పరిశుద్ధతలోకి మనల్ని పరిపూర్ణమైన ప్రేమలోకి తీసుకొని వెళ్తుంది సహోదరా. కాబట్టి సత్యం మనకి కష్టమైనటువంటి సమయాల్లో లేకుంటే ఆటంకపరిచేటటువంటి ఏదో మన జీవితంలో ఎన్నో ఇబ్బందులు వస్తున్నది, కానీ సరైన సమయంలో సరైన విధానంలో ఒక నిర్ణయాలు తీసుకోవడానికి ఓవరాల్గా చూసినట్లయితే సత్యం మనకి ఉపయోగపడుతుంది అనమాట. అంటే ఈ సత్యం మనల్ని ఏం చేస్తుంది? అన్ని విధాలుగా మనల్ని నియంత్రణ చేస్తుంటుంది. మన జీవితంలో ప్రతి గమనము, ప్రతి మాట, ప్రతి ఆలోచన సత్యానుసారంగానే ఉంటుంది. నిజంగా అలా ఉంటుందంటే అది నూతన సృష్టి యొక్క జీవితంలో మాత్రమే అలాంటిది. అటువంటి విధంగా జీవితాన్ని నడిపించేది అది ఒక నూతన సృష్టి యొక్క జీవితంలోనే జరిగేటటువంటిదిగా ఉంటుంది. కానీ ఈ దినం నేను సత్యం గురించి మాట్లాడబోతున్నానంటే సత్యం గురించి కాదు, కానీ మనసాక్షి గురించి చూడబోతున్నాం. సో ఆ మనసాక్షి సత్య విషయంలో అది ఏంటో మనం చూడబోతున్నాము. ఆ మనసాక్షి
చూడండి, ఒక ప్రశ్న వేస్తున్నాను. మీరు మనస్సాక్షి అంటే మీరు ఏమనుకుంటున్నారు? అంతరాత్మ. తర్వాత అదే మనసే మనసాక్షి. ఏమని దాని యొక్క డెఫినేషన్ అంటే హృదయ ఆలోచనలు. తర్వాత ఇంకేమైనా అభిప్రాయాలు? ఒక అలారం. హెచ్చరిస్తా ఉంటుంది. మన యొక్క ఇన్నర్ వాయిస్, లోపల నుంచి ఇన్నర్ వాయిస్ అంటే, బ్రదర్, నా హృదయంలో ఒక శబ్దం వినబడతా ఉంటుంది. ఎప్పుడు నేను ఏ క్రియ చేసినా కూడా, ఏం ఆలోచించినా కూడా మంచి చెడులను విసర్జించేటటువంటి ఒక జ్ఞానం వంటిది అది. అది ఎప్పుడు నన్ను కూడా హెచ్చరిస్తూ ఉంటుంది లోపల నుండి అని సిస్టర్ చాలా బాగా చెప్పారు. తర్వాత ఇంకేమన్నా? సో మీరు ఈ మనసాక్షిని గురించి ఇటువంటి ఒక డెఫినేషన్ ఇచ్చారు, ఒక అర్థాన్ని చెప్పారు. సో ఇది సబ్జెక్ట్ స్టార్టింగ్ లోనే అడిగాను, సబ్జెక్ట్ చివరిలో కూడా కొన్ని విషయాలు దీనికి జతపరచడం జరుగుతుంది. అప్పుడు మీరు ఆలోచించి చూడండి, ఈ యొక్క మనస్సాక్షి అనేది మనకి ఎంత ముఖ్యమైనదిగా ఉంటుందో మనం ఈ పాఠంలో తెలుసుకుంటాం సహోదరా. సో మనము ఈ మనస్సాక్షి అనేటటువంటి పాఠం ఏ విధంగా ఉంటుందంటే, బ్రదర్, నేను ఒక సబ్జెక్ట్ వింటున్నాను, ఆ సబ్జెక్ట్ ఎంత విన్నా కూడా ఇంకా ఇంకా కూడా దాంట్లో తెలుసుకోవాల్సింది ఉంది అనిపించేటటువంటి పాఠం బ్రదర్ అది. అంటే అటువంటి పాఠమే మనస్సాక్షి. ఈ రోజు మీరు పాఠం విన్నా కూడా ఇంకా దాంట్లో ఏదో ఒక విషయం ఉంది, దాగున్నది, ఇంకా తెలుసుకోవాలనిపించేటటువంటి పాఠమే మనస్సాక్షి అన్నమాట. సో కాబట్టి ఈ యొక్క మనస్సాక్షి చూడండి, దేవుడు ఇచ్చినది. మనం ఏదైనా తప్పు చేసినప్పుడు ఈ మనస్సాక్షి ఏం చేస్తుంది అనమాట, ఒక అండర్స్టాండింగ్ ఇస్తుంది. ఇది నేను తప్పు చేశాను, పశ్చాత్తాపడేలాగా చేస్తుంది. అంటే ఈ మనస్సాక్షి ఏం చేస్తుంది చూడండి, దేవుని దగ్గరికి మనల్ని దేవుని వైపుకి తిరుపుతుంది, దేవుని వైపుకి వెళ్ళేలాగా చేస్తుంది. ఇది ఎంత సహాయం చేస్తుందో చూడండి. కాబట్టి ఇవాల్టి మన పాఠంలో మనస్సాక్షి అంటే ఏంటి, మానవులకి మనస్సాక్షి దేవుడు ఎప్పుడు ఎలా ఇచ్చాడు, ఆ మనస్సాక్షికి ఇప్పుడు ఏమైంది, ఆ మనస్సాక్షిని మనం ఎలా కాపాడుకోవాలి అనేటటువంటి ప్రశ్నలలో జవాబును మనం వెతకబోతున్నాం. అది మాత్రమే కాకుండా ఆ మనస్సాక్షి వలన మనము ఒకరికొకరు ఇబ్బంది కలిగించకుండా ఎలా జీవించగలము, మనస్సాక్షిని కొన్ని విషయాలని మనసాక్షిని అనుసరించి చేయాలి, కొన్ని విషయాలందు మనసాక్షిని అనుసరించి చేయకూడదు. అది ఏ ఏ విషయాలు అనేది చూడబోతున్నాం. ఇవాల్టి సబ్జెక్ట్ వచ్చి ఈ యొక్క విషయాల్ని మనం చూడబోతున్నాం సహోదరా. ఈ కొత్త నిబంధన గ్రంథంలో మనం చూసినట్లయితే మనసాక్షిని గురించి అనేకమైనటువంటి వాక్యములు ఉన్నా, ఆ వాక్యములు ఒక్కొక్క దాన్ని కూడా చదువుతున్నప్పుడు మనకి ఏమనిపిస్తుందంటే, ఈ మనసాక్షి ఎంత ముఖ్యమైనది మనకి అనేది తెలియజేస్తుంది. అలాగే ఈ యొక్క మనస్సాక్షి యొక్క అవసరత లోతుగా స్టడీ చేసేటప్పుడు ఇది మనకి ఎంత అవసరం ఉన్నది, దీన్ని నేర్చుకోవడం అనేది కూడా తెలియజేస్తుంది సహోదరా. కాబట్టి ఈ యొక్క మనస్సాక్షి అనేది సబ్జెక్ట్ ఎలా ఉంటుందంటే, ఇతర సబ్జెక్టుల వల్లే కాదు, కానీ ఇది మనము కేర్ఫుల్గా జాగ్రత్తగా వినాలి. ప్రతి పాయింట్ని కూడా వింటేనే దాన్ని సరిగ్గా అర్థం చేసుకోగలం. ఒకవేళ ఈ యొక్క మనస్సాక్షి అనే సబ్జెక్ట్ని మనం సరిగ్గా అర్థం చేసుకుంటే సంఘంలో కాదు ఎక్కడైనా కూడా మనము మంచి ఆత్మీకమైన అభివృద్ధిని పొందగలం అన్నమాట. సో ఈ యొక్క ఇరుకు మార్గంలో పయనించేటటువంటి మనము ఏ గమ్యానికి చేరుకోవాలనుకుంటున్నామో, ఏ గమ్యం మనకున్నది, పరలోక రాజ్యము. సో ఇలా చెప్పచ్చా, నేను యేసు ప్రభు యొక్క స్వరూపంలో మారాలని ఆయన అడుగు జాడలేందు నేను నడుస్తున్నాను. సో యేసు ప్రభు ఎలాగో పరలోక రాజ్యానికి వెళ్ళాడో అలాగే నేను కూడా పరలోక రాజ్యానికి వెళ్ళాలనుకుంటున్నాను. ఇప్పుడు కావాల్సింది మనకి యేసు ప్రభు యొక్క స్వరూపంలోకి నేను మారాలి. అంటే యేసు ప్రభు అని చెప్పినప్పుడు ఒక పరిపూర్ణమైనటువంటి ప్రేమను ఆయన కనపరుచున్నాడు. వాక్యం చదువుకుంటాం, ఆధార వాక్యము 1 తిమోతి 1వ అధ్యాయము 5వ వచనము. ఉపదేశ సారమేదనగా
పవిత్ర హృదయము నుండి, మంచి మనస్సాక్షి నుండి, నిష్కపటమైన విశ్వాసము నుండి కలుగు ప్రేమయే. సో మన యొక్క గమ్యము పరిపూర్ణమైన ప్రేమ. ఆ పరిపూర్ణమైన ప్రేమను చేరుకోవాలంటే లేకుంటే పొందాలంటే మనకు కావాల్సింది వాక్యం చెప్తుంది 3 విషయములు. ఏంటది? పవిత్రమైన హృదయము, రెండవది మంచి మనసాక్షి, మూడవది నిష్కాపటమైనటువంటి విశ్వాసము కావాలని చెప్తుంది. అంటే ఫస్ట్ మనం పవిత్రమైనటువంటి ఒక పరిపూర్ణమైనటువంటి ప్రేమను కావాలంటే ఈ 3 విషయాల్ని సరిగ్గా అర్థం చేసుకొని మన జీవితంలో దాన్ని సరిగ్గా అనుసరించినట్లయితే మనము చూడండి ఆ యొక్క పరిపూర్ణమైనటువంటి ప్రేమను మనము కనుపరచగలము. అయితే మన గమ్యమైనటువంటి మన లక్ష్యమైనటువంటి పరిపూర్ణ ప్రేమను పొందాలంటే ఈ యొక్క పవిత్రమైన హృదయము కావాలి. దానితో పాటు మనకి ఇంకేం కావాలి? మంచి మనసాక్షి కావాలంట. సో ఈ మంచి మనసాక్షి మనందరికీ కూడా దేవుడు మనసాక్షి ఇచ్చాడా? ఒకరికి ఇచ్చి ఒకరికి ఇవ్వకుండా వదిలేడా? ప్రతి ఒక్కరికి హృదయంలో నుండి సిస్టర్ గారు చెప్పినటువంటి హెచ్చరిక ఇస్తూనే ఉంది. అంటే కొందరికి మైల్డ్గా ఇస్తూ ఉంటుంది, కొందరికి అధికంగా ఇస్తూ ఉంటుంది అనమాట ఆ నోటిఫికేషన్ అనేది కదా. కానీ అందరికీ మనసాక్షి ఉంది. ఎవరైనా నాకు మనసాక్షి లేదు బ్రదర్ అని చెప్పగలరా? కానీ మనసాక్షి ఉంది. కానీ ఆ మనసాక్షి మంచి మనసాక్షియా కాదా ప్రశ్నించుకోవాలి. సో నాకు మనసాక్షి దేవుడు ఇచ్చాడు, అది మంచి మనసాక్షియా కాదా అనేది మనము తెలుసుకోవాలి సహోదరా. చూడండి ఒక వాక్యం చదువుకుంటాం. 1 తిమోతి 1:19. అట్టి మనస్సాక్షిని కొందరు త్రోసివేసి విశ్వాస విషయమై ఓడ బద్దలైపోయిన వారి వలె చెడియున్నారు. మరొక వాక్యం కూడా చదవండి. 1 తిమోతి 3:9. విశ్వాస మర్మమును పవిత్రమైన మనస్సాక్షితో గైకొను వారై ఉండవలెను. సో ఇక్కడ ఎవరైతే మంచి మనస్సాక్షి విషయంలో మనసాక్షి కలిగి ఉన్నారు, మనసాక్షి ఉంది మనకి, కానీ ఆ మనసాక్షిని కొందరు ఏం చేశారంట? త్రోసివేశారు. ఆ త్రోసివేసినప్పుడు విశ్వాస విషయంలో వాళ్ళది ఏమైంది? ఓడ బద్దలైపోయిన వారి వలె చెడిపోయారు. సో అంటే దీని యొక్క అర్థం ఏంటని చూసినట్లయితే, నాకు మనస్సాక్షి ఉంది బ్రదర్, కానీ ఆ మనస్సాక్షి నన్ను లోపల నుంచి హెచ్చరిస్తూనే ఉన్నది, కానీ నేను దాని మాట వినలేదు, నేను త్రోసివేశాను, అంటే నిర్లక్ష్యపరుస్తున్నాను, కేర్లెస్నెస్ నాకు ఉన్నది, నేను దానికి ఆ యొక్క హెచ్చరింపుకి నేను ముఖ్యత్వం ఇవ్వలేదు అన్నప్పుడు ఏమవుతుంది? అది మన విశ్వాసాన్ని ఏం చేసింది? అది ఓడ బద్దలైన అయిపోయినట్లు ఉన్నది అనమాట. ఒక టైటానిక్ షిప్ చూడండి, ఆ సినిమాని తీశారు, అదేమవుతుంది? సముద్రంలో మునిగిపోయింది, గమ్య స్థానానికి పోయి చేరలేదు. సో కాబట్టి మనకు కావాల్సింది విశ్వాసం అన్నప్పుడు ఆ విశ్వాసము మనం మంచి మనసాక్షిని కలిగి ఉండలేకపోతే, ఆ మనసాక్షి చెప్పేటటువంటి విషయానికి లోబడకపోతే అది ఏమవుతుంది? చూడండి సహోదరా, ఒక ఓడ బద్దలైపోవడం అంటే ఏమి? విశ్వాసం నుండి వైదొలిగిపోయాము అనే విషయాన్ని ఈ యొక్క వాక్యము తెలియబరుస్తుంది సహోదరా. కాబట్టి నేను మంచి పోరాటాన్ని పోరాడాలి అంటే, నాకు మంచి విశ్వాస పోరాటాన్ని పోరాడాలంటే నాకు కావాల్సింది ఏంటి? మంచి మనస్సాక్షి కావాలి. నేను విశ్వాసంలో నిలిచి ఉండాలి, విశ్వాసము నుండి వైదొలిగిపోకూడదంటే నాకు కావాల్సింది ఏంటి? మంచి మనస్సాక్షి కావాలి. చదువుకుంటాము వాక్యము. మంచి మనసాక్షి అంటే ఆ మనసాక్షి చెప్పేటటువంటి మాటలకు లోబడాలి. లోబడే వాళ్ళు మాత్రమే మంచి మనసాక్షిని కలిగి ఉన్నారు. సో ఇప్పుడు మంచి మనసాక్షిని గురించి చూసాము. ఇంకో మనసాక్షి కూడా బైబిల్ చెప్తున్నది. ఏందది? చదువుతాము. తీతు 1:15. తీతు 1:15. పవిత్రులకు అన్నియు పవిత్రములే కాని అపవిత్రులకును అవిశ్వాసులకును ఏదియో పవిత్రమైనది కాదు. వారి మనస్సును వారి మనస్సాక్షియు అపవిత్ర పరచబడి ఉన్నవి. కాబట్టి అవిశ్వాసులకు
అవిశ్వాసులకు వారి యొక్క మనస్సాక్షి ఎలా ఉంటున్నది? అపవిత్రమైన మనస్సాక్షిగా ఉంటున్నది. మరో వాక్యం చదువుకుంటాము. హెబ్రీయులు 10వ అధ్యాయం 22వ వచనం చదువుకుందాము. మనస్సాక్షికి కల్మషము తోచుకుండునట్లు ప్రోక్షింపబడిన హృదయములు కలవారమును నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారమునై ఉండి విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదము. కాబట్టి సహోదరులారా, ఇక్కడ ఈ 2 వాక్యాలను కూడా మనం చూసినప్పుడు ఇక్కడ ఒక మనసాక్షి గురించి చెప్పబడి ఉన్నది. ఆ మనసాక్షి ఎలా ఉన్నదంటే అపవిత్రమైనదిగా ఉన్నది, చెడిపోయినదిగా ఉన్నది, కల్మషముతో నిండినటువంటి మనస్సాక్షిగా ఉన్నది. సో బ్రదర్, మనస్సాక్షి ఉన్నది, నాకు మంచి మనస్సాక్షి లేదంటే మనకి అపవిత్రమైనటువంటి మనస్సాక్షి ఉంది కదా, ఉన్నదనే కదా అర్థము. ఒకవేళ నాకు అపవిత్రమైనటువంటి మనస్సాక్షి ఉంటే ఇది దేవునికి ప్రియముగా ఉంటుందా? ఉండదు కదా. కాబట్టి పడిపోయిన మానవులైనటువంటి మనకి, మనందరికి కూడా పుట్టుకతోనే మంచి మనస్సాక్షి ఉందంటారా? లేదు. మన మనస్సాక్షి అంతా కూడా చెడిపోయినటువంటి మనస్సాక్షిని కలిగి ఉన్నాం మనం అందరూ కూడా. సో అది మంచి మనస్సాక్షిగా మారాలంటే వాక్యం ఏం చెప్తుంది? యేసు ప్రభు యొక్క పరిశుద్ధమైనటువంటి రక్తము ద్వారా మన హృదయము ప్రోక్షింపబడాలి. సో మరో వాక్యం చదువుకుంటాము. పౌలు ఏ విషయాన్ని చెప్పినా కూడా చాలా లోతుగా ఆలోచించి కొన్ని విషయాలు చెప్తాడనమాట, అనుభవించి కొన్ని వాక్యాలు చెప్తాడు. చదువుకుందాము. అపోస్తల కార్యములు 23వ అధ్యాయం 1వ వచనము, అలాగే అపోస్తల కార్యములు 24:16 కూడా చదివిన తర్వాత అపోస్తల కార్యములు 23:1. పౌలు మహాసభ వారిని తేరి చూచి, సహోదరులారా, నేను నేటి వరకు కేవలము మంచి మనసాక్షి గలవాడనై దేవుని ఎదుట నడుచుకుని చుంటినని చెప్పెను. సో ఇక్కడ పౌలు, తర్వాత చదవండి ఇంకో వాక్యం కూడా, అపోస్తల కార్యములు 24:16. ఈ విధమున నేనును దేవుని ఎడలను మనుష్యుల ఎడలను ఎల్లప్పుడూ నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండునట్లు అభ్యాసము చేసుకొనుచున్నాను. కాబట్టి పౌలు లోతుగా ఆలోచించి చెప్పినటువంటి విషయం ఏంటి? అక్కడ ఒక మహాసభ ఉన్నది. ఆ మహాసభలో ఒక డిస్కషన్ పోతున్నది అనమాట. వాళ్ళతో పోతున్నప్పుడు తాను చెప్తున్నాడు, నేను ఎటువంటి వాడినంటే, సహోదరులారా, నేను నేటి వరకు కేవలం మంచి మనసాక్షి గలవాడినై దేవుని ఎడుట నడుచుకుంటున్నానని చెప్పాను. అదే 24:16లో కూడా ఆయన చెప్తున్నాను, దేవుని ఎడలను మనుషుల ఎడలను ఎల్లప్పుడూ నా మనసాక్షి నిర్దోషమైనదిగా ఉండునట్లు అభ్యాసము చేసుకొనుచున్నాను. అంటే పౌలు ఒక మానవుడిగా పౌలు చెప్పగలిగినప్పుడు తన యొక్క మనసాక్షి మంచి మనసాక్షిగా చెప్తున్నాడు. అప్పుడు మన యొక్క మనసును కూడా మనసాక్షిని కూడా మంచి మనసాక్షిగా ఉంచుకోగలము కదా. సో దట్ ఈస్ పాసిబిలిటీ కదా. కొన్ని సందర్భాల్లో మనం చెప్తున్నాం, యేసు ప్రభు అంటే పరిపూర్ణుడు, ఆయన చేసిన పని మేము చేయలేము. కానీ పౌలు ఉన్నాడు, పౌలు తాను చేసే కదా చెప్తున్నాడు. ఆయన ఏం చెప్తున్నాడు చూడండి. ఇటువంటి మాట ప్రజల ముందు చెప్పాలంటే, ఒక సంఘంలో నాకు మంచి మనసాక్షి ఉన్నది బ్రదర్, నా యొక్క మాటల్లోను చేతల్లోను చింతల్లోను నేను మంచి మనసాక్షిని కలిగి ఉన్నామని ఎంతమంది దృఢంగా చెప్పగలరు చెప్పండి? మనుషుల ఎదుటను దేవుని ఎదుటను నేను మంచి మనసాక్షి కలిగి ఉన్నాను అని చెప్పగలుగుతున్నాడు. నేను ప్రతిరోజు లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ ఇది నాకు. ప్రతిరోజు దీనికోసం నేను కసరత్తు చేస్తున్నాను. ఎందుకంటే మనుషుల ఎదుటను దేవుని ఎదుటను నేను మంచి మనసాక్షిని కలిగి ఉండటం నాకు ముఖ్యము. కాబట్టి నేను ప్రతిరోజు కసరత్తు చేస్తూ ఉన్నాను, అభ్యాసము చేస్తూ ఉన్నాను నా జీవితంలో అని తాను చెప్పే విషయాలను మనం గమనించాలి సహోదరులారా. కాబట్టి మనం కూడా పౌలు వలె ఒక మంచి మనసాక్షిని కలిగి ఉండాలి. ఇటువంటి మాటలను మనం కూడా మాట్లాడే విధంగా కూడా మన జీవితాలు ఉండాలి సహోదరులారా. చదువుకుంటాం. రోమీలు 9వ అధ్యాయము 2-3 వచనాలు చదువుకుంటాము. క్రీస్తునందు నిజమే చెప్పుచున్నాను, అబద్ధమాడుట లేదు. పరిశుద్ధాత్మ యందు నా మనస్సాక్షి నాతో కూడా సాక్ష్యమిచ్చుచున్నది. సాధ్యమైన ఎడల
దేహ సంబంధులైన నా సహోదరుల కొరకు నేను క్రీస్తు నుండి వేరై శాపగ్రస్తుడనై ఉండగోరుదును. తర్వాత 13:5 అందులోనే రోమీలు 13:5. కాబట్టి ఆగ్రహ భయమును బట్టి మాత్రమో కాక మనస్సాక్షిని బట్టియు లోబడియుండుట ఆవశ్యకము. కాబట్టి మనస్సాక్షి నాతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నది అనేటటువంటి మాటను మనం అండర్లైన్ చేసుకోవాలి అందులో. అలాగే మనస్సాక్షిని బట్టి లోబడాలి. ప్రతి ఒక్కరికి ఒక ఆవశ్యకము, నెససరీ అంటే అవసరము. మేము అవసరతలు ఉంటాయి మనకి. డ్రెస్ కానీ వేసుకోవడం, ఫుడ్ కానీ, గాలి కానీ, నీరు కానీ, ఇవన్నీ మన అవసరతలు. అంటే అవి లేకపోతే మనం ఉండలేమంటే ఇక్కడ చెప్తున్నది మన మనస్సాక్షితో, మంచి మనస్సాక్షితో నడుచుకోవడం కూడా మన ఆత్మిక జీవితానికి ఎంతో అవసరమై ఉన్నది. అంత ఇంపార్టెంట్ అన్నమాట. సో మనము మన గమ్యస్థానాన్ని చేరుకోవాలంటే ఈ మంచి మనస్సాక్షి అవసరము. అలాగే ఈ మంచి మనస్సాక్షి దేవునికి లోబడడం అనేది కూడా చాలా ముఖ్యమైన విషయంగా మనం చూడగలం సహోదరా. మరో వాక్యం చదువుకుంటాం. 1 కొరింథీయులు 10:29. మనస్సాక్షి నిమిత్తం అనగా మీ సొంత మనస్సాక్షి నిమిత్తము కాదు, ఎదుటివాని మనస్సాక్షి నిమిత్తమే ఈలాగు చెప్పుచున్నాను. ఎందుకనగా వేరొకని మనస్సాక్షిని బట్టి నా స్వాతంత్ర విషయములో తీర్పు తీర్చబడనేలా. కాబట్టి సహోదరా, ఇక్కడ అందరూ నూతన సృష్టినే. మన సంఘంలో పలానా బ్రదర్ ఒక నూతన సృష్టిగా ఉన్నాడు, నేను ఒక నూతన సృష్టిగా ఉన్నాను. ఆ బ్రదరు మనసాక్షి ప్రకారం ఒక నిర్ణయం, తన మనసాక్షి ప్రకారం తన ఒక విషయాన్ని నిర్ణయం తీసుకొని చేస్తున్నాడు. నేను కూడా ఒక విషయాన్ని నిర్ణయం తీసుకొని చేస్తున్నాను. అప్పుడు ఇద్దరికి భిన్నాభిప్రాయాలు వస్తున్నాయి. తను వేరేలాగా ఆలోచిస్తున్నాడు, తను ఒక నూతన సృష్టియే, నేను ఒక నూతన సృష్టియే. భిన్న అభిప్రాయాలు, ఇద్దరు యొక్క ఆలోచనలు వెవ్వేరుగా ఉంటున్నది. అప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నారంటే, వేరొకరి మనసాక్షిని బట్టి నా స్వాతంత్ర విషయంలో తీర్పు తీర్చబడనేలా. కానీ నాకు స్వాతంత్రం ఉన్నది, కానీ నేను ఆ సహోదరుని నేను తీర్పు తీర్చకూడదు అనే విషయాన్ని కూడా మనము ఇక్కడ చూస్తున్నాం అనమాట. సో దీని గురించి లోతుగా ఇంకా వెళ్దాము. సో ఇక్కడికి ఇది హోల్డ్ చేస్తాం. ఇప్పుడు రజల్ బ్రదర్ గారు ఇప్పుడు మనసాక్షి, వాట్ ఈస్ కన్సైన్స్, మనసాక్షి అంటే ఏంటి అనే దాంట్లో మీరు దానికి ఒక అర్థాన్ని చెప్పారు. సో నా అంతరంగంలో, నా లోపల ఒక వినబడేటటువంటి ఒక స్వరము, ఇన్నర్ వాయిస్. సో ఆ స్వరము మంచి చెడులను నాకు తెలియజేస్తున్నది. సో ఇది మంచి, ఇది చెడు అనేది నాకు తెలియజేస్తున్నది. అదే మనస్సాక్షి అని మీరు ఒక అర్థాన్ని చెప్పారు. సరే, మనం చెప్పినటువంటి సంఘస్థులు చెప్పినటువంటి విషయాన్ని రజిల్ బ్రదర్ గారు తన నోటలో తను ఎలా చెప్తున్నాడు? మీరు క్వశ్చన్ బుక్ లో వచ్చి 757లో మీరు చూసినట్లయితే ఆయన ఇలా చెప్తున్నాడు అనమాట. మనసాక్షి అంటే ఏంటో ప్రశ్నించినప్పుడు ఆయన కంటే సింపుల్ గా ఒక విషయాన్ని వివరించే వాళ్ళు ఎవ్వరూ లేరు. సో ఈ మనసాక్షిని గురించి కూడా ఆయన చాలా సింపుల్ గా చెప్పున్నాడు అనమాట. ఆయన ఏం చెప్పాడు ఆ యొక్క ప్రశ్నకు జవాబు చూసినట్లయితే, ద ఫ్యాకల్టీస్ విత్ విచ్ టు డిటర్మైన్ బిట్వీన్ ద రైట్ అండ్ ద రాంగ్. ద ఫ్యాకల్టీస్ విత్ విచ్ టు డిటర్మైన్ బిట్వీన్ ద రైట్ అండ్ ద రాంగ్ అంటే మీరు చెప్పినటువంటి నిర్వచనమే మంచి చెడులను తెలియజేసేటటువంటి ఒక భావన, ఒక సెన్సేషన్, ఒక ఎమోషన్, లేకపోతే ఒక పవర్, శక్తి, లేకపోతే ఒక తాళంతు అని చెప్పొచ్చు అనమాట. అంటే మనలో ఉండేటటువంటి ఒక సామర్థ్యము అని కూడా చెప్పొచ్చు. అంటే మనలో నుండి ఒక శక్తి ఉన్నది, ఒక తాళంతు ఉన్నది, ఒక భావన, ఒక సెన్స్ ఉంది. అది ఏం చేస్తుందంటే మంచి చెడులను నాకు తెలియజేస్తూ ఉంది. ఇప్పుడు మంచి చెడులను లోపల నుంచి ఏదో ఒకటి నాకు తెలియజేస్తున్నప్పుడు, ఇది రైట్, ఇది రాంగ్ అని తెలియజేసినప్పుడు, అంటే నిర్ణయం నేనే తీసుకోవాలి. ఏ పని చేయాలి, నేను మంచి చేయాలా, మంచి చెడు చేయాలా అనేది చేసుకునేది నా యొక్క ఇష్టమే. కానీ నాలో క్రమశిక్షణను నేను డెవలప్ చేసుకోవాలంటే నాకు ఈ యొక్క భావన, ఈ యొక్క సెన్స్,
ఆఫ్ డిసిప్లైన్ నాకు అవసరం. ఈ మనస్సాక్షి నన్ను ఒక క్రమంలో ఉంచుతుంది. ఈ యొక్క మా ఈ యొక్క మంచి చెడులను తెలియజేసేటటువంటి ఒక సెన్స్, ఒక తాళంతు, ఒక శక్తి ఇది ఏం చేస్తుందంటే నాకు ఒక గ్రహింపునిస్తా ఉంది. దేవుని గురించి తెలుసుకోవడానికి నాకు ఒక జ్ఞానాన్ని, ఒక గ్రహింపుని, ఒక రియలైజేషన్ ఇస్తున్నది. అదే మీరు ఫస్ట్ వాల్యూమ్లో పేజ్ నెంబర్ 118లో కూడా మీరు చూసినట్లయితే ఆయన రజుల్ బదర్ గారు ఇలా చెప్తున్నారు అనమాట. మనసాక్షి ద్వారా దేవుడు తన నీతిని నిరూపించుటకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడంట. అంటే ఇది చూడండి, మనస్సాక్షి ద్వారా దేవుడు తన నీతిని నిరూపించుటకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. అంటే దేవుడు మనతో ఎలా మాట్లాడగలడు, ఒక కమ్యూనికేషన్ చేయగలడు అంటే మన ఫోన్ ద్వారా ఎవరితో వారితో మాట్లాడుతూ ఉంటాం. కానీ దేవుడు మనతో మాట్లాడాలంటే అది మన మనసాక్షి ద్వారానే మాట్లాడుతూ ఉంటారనమాట. ఆ మనసాక్షి ద్వారానే తన ప్రేమ ఏంటో మనకు చూపిస్తూ ఉంటాడు. ఆ మనసాక్షి ద్వారానే తన యొక్క నీతి ఏంటో చూపిస్తూ ఉంటాడనమాట. మంచి అంటే ఏంటి, చెడు అంటే ఏంటి, ఆ అవగాహనను మన మీద పెంచుతూ ఉంటాడు, ఆ అండర్స్టాండింగ్ పెంచుతూ ఉంటాడు అనమాట. సో ఈ విధంగా చెప్తూ చెప్తూ ఆయన ఏం చేస్తున్నారంటే మనలను పూర్తిగా కూడా ఈ లోకము నుండి వేరుపరిచి తన వైపుని త్రిప్పుకుంటూ ఉంటాడు. అంటే మనకి దేవునికి మధ్య ఒక బ్రిడ్జ్ లాగా, ఒక కమ్యూనికేషన్ డివైస్ లాగా, ఒక సెల్ ఫోన్ లాగా ఏది ఉందంటే అది మనస్సాక్షి మాత్రమే. కాబట్టి దేవునితో మనకి సంబంధం కలిగి ఉండాలంటే ఈ మనస్సాక్షి చాలా ముఖ్యం అన్నమాట. ఒకవేళ ఇటువంటి మనస్సాక్షి చాలా సెన్సిటివ్ గా ఉంది, వెరీ సెన్సిటివ్. అంటే వెరీ సెన్సిటివ్ అంటే బ్రదర్ చాలా సెన్సిటివ్, ఏదైనా ఒక మాట అంటే చాలు వెంటనే ఫీల్ అయిపోతారు, చిన్న మాట అంటే కూడా అంటా ఉంటాం కదా. సెన్సిటివ్ అంటే సున్నితమైనటువంటి. సో మన మనసాక్షి సున్నితంగా, చాలా సున్నితమైందంటే సున్నితమైన మనసాక్షి ఎలా ఉంటది? బాధను తట్టుకోలేదు. ఒక చిన్న, నేనైతే దాని యొక్క నిర్వచనం ఇలా చెప్తాను, ఒక చిన్న తప్పు చేస్తే కూడా అది టాలరేట్ చేసుకోదు ఆ మనస్సాక్షి. దేవునికి విరోధంగా ఒక చిన్న కార్యాన్ని నేను చేస్తే కూడా ఆ మనస్సాక్షి బిలబిలబిలలా ఆడుతుంది. వెంటనే వెళ్ళి ప్రార్థన చేయాలి. నేను ఎవరు ఎట్లా తప్పు చేసినానో వెంటనే వెళ్ళి నేను వాళ్ళతో క్షమాపణ చెప్పాలి, దేవుని దగ్గర క్షమాపణ చెప్పాలనేటటువంటి ఒక మనస్సాక్షి, వెరీ సెన్సిటివ్ మనస్సాక్షి ఎవరికి ఉంటుంది? మనకుందా లేదా? అంటే సడన్ రియలైజేషన్ అన్నమాట. ఒక తప్పు చేసిన వెంటనే సడన్ గా మనకి గ్రహింపునిచ్చేటటువంటి మనస్సాక్షి ఈ యొక్క హైలీ సెన్సిటివ్ మనస్సాక్షి. సో అటువంటి మంచి మనస్సాక్షి మనకు ఉన్నదా? మనం ఆలోచించి చూడాలి సహోదరా. సో ఈ యొక్క మంచి మార్గంలో మనం నడవాలంటే దేవుని మార్గంలో మనకి ఈ మంచి మనస్సాక్షి ఎంత సహాయకరంగా ఉంటుంది. కొంతమంది యొక్క మనస్సాక్షి చూసినట్లయితే అపవిత్రమైనదిగా ఉంటున్నది. ఎంత మనస్సాక్షి మంచి చెడులను గురించి చెప్తున్నా కూడా వాళ్ళు దానికి లోబడరు, దాన్ని త్రోసివేస్తూ ఉంటారు. సో అటువంటి వారి యొక్క విశ్వాసము చూడండి ఎలా ఉంటుందో. అవిశ్వాసులుగా ఉంటారు, వాళ్ళు దేవునికి లోబడరు, ఒక అండర్స్టాండింగ్ ఉండదు, ఒక రియలైజేషన్ వాళ్ళలో ఉండదు. బ్రదర్ మీరు చెప్పింది అంతా కరెక్టే బ్రదర్, నేను కూడా ఇలాగే ఉన్నాను బ్రదర్ అంటే మంది మంచి మనస్సాక్షి కాదు. మంచి మనస్సాక్షి అంటే ఆ యొక్క పరలోకాన్ని మనం స్వతంత్రించుకోలేదు, పరిపూర్ణమైనటువంటి ప్రేమ అయినటువంటి మన గమ్యాన్ని మనము చేరుకోలేము. సో ఈ యొక్క సరైన అవగాహన, లోబడే తత్వం మనలో పెంచుకోవాలి. సో ఆ యొక్క క్వశ్చన్ లోనే జవాబులో ఈ యొక్క విషయాన్ని కూడా చెప్తున్నాను అనమాట. when created was endowed with moral faculties. అంటే దీని యొక్క అర్థం ఏమంటే దేవుడు మనిషిని సృష్టించేటప్పుడు ఎవరి యొక్క స్వరూపంలో సృష్టించాడు? దేవుడు తన స్వరూపంలో సృష్టించాడు. అంటే తన స్వరూపంలో సృష్టించినప్పుడు దేవునికి ఉండేటటువంటి ఒక పరిపూర్ణమైనటువంటి మంచి మనసాక్షి మన మొదటి మానవుడైనటువంటి ఆదాముకు కూడా ఇచ్చున్నాడు కదా. అయితే ఆయన యొక్క మనసాక్షి పరిపూర్ణమైన, అంటే ఆయన మనసాక్షికి ఏది మంచో ఏది చెడో కరెక్ట్ గా చెప్పేదన్నమాట తను. సో అలాంటప్పుడు మనిషిని సృష్టించినప్పుడు దేవుడు
స్వతహాగానే కొన్ని నైతిక సామర్థ్యాన్ని, ఈ యొక్క మంచి మనస్సాక్షిని ఇచ్చి సృష్టించాడు. అలాగే తను సృష్టించేటప్పుడే తనలో దేవుని యొక్క నైతిక సూత్రాలని కూడా ఉంచి సృష్టించడం జరిగిందనమాట. అతనికి మంచి చెడుల యొక్క వ్యత్యాసము కనుగొనడం అనేది చాలా అవలీలగా తను చేస్తూ ఉంటాడు. తను ఏదైనా వ్యత్యాసము కనుగొన్నాడంటే ఏది మంచి, ఇది మంచి, ఇది చెడు అంటే తాను చేసేటటువంటి నిర్ణయం అనేది చాలా కరెక్ట్ గా ఉంటుందన్నమాట. ఇది సహజంగానే ఆదాముకి తన సృష్టిలోనే, తన మైండ్ లోనే దేవుడు ఉంచినటువంటి విషయం. కానీ ఆదాము ఏం చేశాడు? దేవునికి లోబడలేదు. సో లోబడకుండా దేవుని యొక్క నీతి సూత్రాలని ఉల్లంఘించి దేవునికి విరోధంగా పాపం చేశాడనమాట. అప్పుడు ఆదాము యొక్క మనసాక్షి గద్దించుంటుందా? పరిపూర్ణమైన ఆదాంకి గద్దింపు ఎలా ఉంటుంది? మనమే కొన్ని సందర్భాల్లో ఒక తప్పు చేసినప్పుడు మన మనసు ఎంతో కష్టపెట్టుకొని, బాధ పెట్టుకొని, కన్నీటి ప్రార్థన చేసి దేవునితో, సహోదరులతో క్షమాపణ అడుగుతూ ఉంటామే. అప్పుడు ఆదాం యొక్క మనస్సాక్షి ఏ విధంగా ఉండాలి? అంత పరిపూర్ణంగా ఉన్నట్లయితే ఆయన దేవునికి విరోధంగా పాపం చేసినప్పుడు ఆయన ఎంతలా బాధపడి ఉంటాడు. ఆయన దేవునికి ఈ యొక్క ఒకవేళ దేవునికి విరోధంగా చేసినట్లయితే ఇది చాలా పెద్ద నేరం అని తెలుసు. ఆయన యొక్క పాపము మనస్సాక్షి అతను చాలా గద్దిస్తూ ఉన్నది. సో అయినా కూడా ఆయన ఎవరి కోసము ఆ యొక్క హవ్వ మీద ఉండేటటువంటి ప్రేమల నిమిత్తం తాను తప్పిదము చేసినప్పుడు వాళ్ళు ఏం చేశారు? ఆదికాండం 3:8 చదవండి. ఆదాము భార్యయు తోట దేవుడైన యెహోవా స్వరమును విని దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యను దాగుకొనగా. సో ఇప్పుడు వాళ్ళు ఎందుకు ఆ యొక్క తోట చెట్ల మధ్యన దాక్కున్నారు? సో వాళ్ళు తప్పు చేశామనేటటువంటి ఒక అండర్స్టాండింగ్ కానీ, రియలైజేషన్ కానీ, ఆ యొక్క గ్రహింపు వాళ్ళకి ఎలా వచ్చింది? మనస్సాక్షియే వాళ్ళకి ఆ గ్రహింపునిచ్చింది. దేవుని స్వరం విన్న వెంటనే వాళ్ళు ఆ తప్పు చేసిన దానికి వాళ్ళు పశ్చాత్తాపడి దేవుని ఎదుట రాలేక భయపడి బాధతో సిగ్గుపడి వాళ్ళు ఆ పొదల్లో వెళ్ళి దాక్కోవడం అనేది మనము ఇక్కడ చూడొచ్చు. సో వారి యొక్క మనసాక్షి, దేవుడు పరిపూర్ణమైనటువంటి మనసాక్షి, మంచి మనసాక్షి ఆదాంకి ఇచ్చాడు, మొదటి మానవునికి. వాళ్ళు ఈ విధంగా తప్పిదం చేశారు. ఆ తప్పిదం చేసిన తర్వాత చూడండి, రజల్ బ్రదర్ గారు చెప్తున్నారు, ఇట్ ఈస్ నో లాంగర్ ఎ సేఫ్ గైడ్ ఇన్ లైఫ్ అఫైర్స్. కన్సైన్ సాడ్లీ లాస్ట్ ఇట్స్ సెన్స్. అంటే రాను 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 మానవుడు పడిపోయిన స్థితిలో కొన్ని వందల ఏళ్ళు, సెంచరీస్ దేవుడు మానవులకి ఏమిస్తున్నాడు? ఒక పాపపు దుష్ట అనుభవాన్ని, మనకి ఈవిల్ ఎక్స్పీరియన్స్ ని ఈ లోకంలో మానవులకి వందల ఏళ్లుగా ఇస్తున్నాడు అనమాట. ఈ యొక్క దుష్ట అనుభవాలని పొందుతూ వాళ్ళకి ఏమైందంటే ఈ యొక్క సెన్సిటివిటీ అనేది, అంటే ఆ యొక్క గ్రహింపు, లోబడే తత్వము అనేది వాళ్ళు కొద్దిగా కోల్పోతూ వచ్చారనమాట. పూర్తిగా కోల్పోలేదు, కానీ కొద్దిగా కోల్పోతూ వస్తూ వచ్చారనమాట. ఈ దినమున మనలో ఉండేటటువంటి మనసాక్షి ఒక హెచ్చరింపునిచ్చినప్పుడు మనం లోబడలేకపోతున్నామంటే కారణం ఏదంటే ఈ యొక్క వందల ఏళ్ళ యొక్క ఆ ప్రభావం మన మీద పడింది. చూడండి, అది కొద్దిగా డీగ్రేడెడ్ గా మందగించింది. దాని యొక్క రోజుకి అది క్షీణించి చూడండి ఆ యొక్క గ్రహింపు తత్వమే కోల్పోతూ వస్తున్నది. సో ఈ దినమున చూడండి, ఇది మనము ఒక బ్రదర్, నేను నా యొక్క మనస్సాక్షిని బట్టి నేను ఈ నిర్ణయాన్ని తీసుకున్నాను అని మీరు వచ్చి చెప్పినట్లయితే అది 100% కరెక్ట్ గా ఉంటుందనే గ్యారంటీ ఉందా? లేదు. ఎందుకంటే మంచి మనస్సాక్షిని ఆదాం ఎప్పుడో కోల్పోయాడు. సో వందల ఏళ్ళుగా మనిషికి కోల్పోతూ ఈ దినమున ఆఖరి దశలో మనం ఏ విధంగా ఉంటున్నాం? సో మనం తీసుకునే నిర్ణయాలు మన యొక్క మనసాక్షి ప్రకారం నేను తీసుకున్నాను అంటే అది కరెక్ట్ గా 100% కరెక్ట్ గా ఉందని మనం చెప్పనే లేమన్నమాట. కరెక్ట్ గా ఉండొచ్చు,
మోస్ట్లీ ఉండకపోవచ్చు. సో ఇలాంటి దశలోనే మన యొక్క మనసాక్షి అనేది చాలా పడిపోతూ పడిపోతూ డీగ్రేడెడ్గా అయిపోయింది అనమాట. క్షీణించిపోయింది, మందగించింది, సెన్సిటివిటీ కోల్పోయింది. సో ఈ విధంగా అనేకమైన విధాల్లో కూడా మనము డీగ్రేడెడ్గా అయిపోయాం. సో ఒక వాక్యం చదువుకుంటాము. రోమీలు 2వ అధ్యాయం 15వ వచనం. అట్టివారి మనస్సాక్షికి కూడా సాక్ష్యమిచ్చుచుండగను వారి తలంపులు ఒకదాని మీద ఒకటి తప్పు మోపుచు లేక తప్పు లేదని చెప్పుచుండగను ధర్మశాస్త్ర స్థారము తమ హృదయముల యందు వ్రాయబడినట్టు చూపుచున్నారు. ఇది ఎవరి గురించి చెప్పబడింది? పౌలు ఎవరి గురించి చెప్తున్నాడు ఇక్కడ? యూదుల గురించి చెప్తున్నారు అనమాట. బ్రదర్, మనుషులకి చాలా మందగించింది వాళ్ళ యొక్క మనసాక్షి అని చెప్పినప్పుడు యూదులకు కూడా మనసాక్షి చూడండి. మనసాక్షి కూడా వారి మనసాక్షి సాక్ష్యం ఇచ్చుచుండగా ఏ విధంగా వీరి యొక్క మనసాక్షి పనిచేస్తుంది? సో వారికి దేవుడు ఒకటి ఇచ్చాడు, అదే ధర్మశాస్త్రము. ధర్మశాస్త్ర అనుసారము తమ హృదయముల యందు రాయబడినట్లు చూపుచున్నారు. సో ఈ దినమున ఈ యొక్క యూదులకి దేవుడు అనుగ్రహించున్నాడంటే ధర్మశాస్త్రం. ధర్మశాస్త్రం అనే వాళ్ళు చూసినప్పుడు ధర్మశాస్త్రంలో ఇది చెయ్యాలి, ఇది చేయకూడదు అనేటటువంటి అనేకమైనటువంటి ఆజ్ఞలు ఉన్నాయి. ఆజ్ఞలకు అనుగుణంగా వాళ్ళు యోచించి వారి మనసాక్షి ప్రకారం వాళ్ళు నిర్ణయం తీసుకున్నప్పుడు అది కొంతవరకు వాళ్ళు చాలా కరెక్ట్ గానే నిర్ణయాలు తీసుకుంటూ వచ్చారనమాట. సరే బ్రదర్, ఇది యూదులకైతే ఓకే, కానీ అన్యులకి ఏ విధంగా ఉంటున్నది? వాళ్ళకి ధర్మశాస్త్రం ఏది కూడా దేవుడు ఇయలేదే. అంటే వారికి కూడా వారి యొక్క మనసాక్షిని వాళ్ళు పూర్తిగా కోల్పోలేదు, కానీ చాలా వరకు కోల్పోయినప్పటికీ కూడా కొంతవరకు వారి మనసాక్షి కొన్ని మంచి నిర్ణయాలు తీసుకునే విధంగానే ఉంటున్నదని వాక్యం కూడా సెలవిస్తుంది అనమాట. సో కొంతవరకు గ్రహింపు శక్తి మీరు అన్నిల్లో పోయి చూడొచ్చు. వాళ్ళకి బైబిల్ గురించే తెలియకపోయినా వాళ్ళు చాలా మంచి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు అనేక సందర్భాల్లో. సో వీళ్ళు ఎంత మంచి వాళ్ళుగా ఉన్నారే అని మనమే కూడా అన్నిలను చూసి ఆలోచించే విధంగా ఉంటున్నాం. ఇది ఎక్కడి నుంచి పొందుకున్నారు వాళ్ళు? దేవుడు మన యొక్క పితరుడైనటువంటి ఆదాంకి ఇచ్చినటువంటి ఆ యొక్క మంచి మనసాక్షిలో కొంత భాగమే ఇది. సరే రజల్ బ్రదర్ గారు ఇది కూడా చెప్తున్నాడు, మీరు మానవుల్లోనే వీడు చాలా గొప్పవాడు అని చెప్పి అతన్ని తీసుకొని వచ్చి ఒక మనసాక్షి ప్రకారం నిర్ణయం తీసుకోమంటే కూడా అది డౌట్ఫుల్ గానే ఉంటది. అది 100% కరెక్ట్ గా ఉండదు, దాంట్లో తప్పులు ఉంటుంది అని చెప్పి బ్రదర్ గారు చెప్తున్నారు అనమాట. ఆ విధంగా చూడండి, మానవులందరూ కూడా తమ మనసాక్షిని వాళ్ళు మంచి చెడులను గ్రహించేటటువంటి తత్వాన్ని, లోబడే తత్వాన్ని చాలా వరకు కూడా కోల్పోయారు, నాశనం చేసుకున్నారు, డెస్ట్రాయ్ అయిపోయింది, స్పాయిల్ అయిపోయింది అనమాట వారి యొక్క మనసాక్షి. ఈ దినం మన యొక్క మనసాక్షి చూసినట్లయితే చాలా పడిపోయిన దశలో ఉన్నందువలన మనం తీసుకునే నిర్ణయాలన్నీ కూడా 100% కరెక్ట్ గా లేవు, అది చెడిపోయిన దశలోనే ఉన్నది. సో ఇది రోజు రోజుకి కూడా దిగజారినటువంటి స్థితిలోనే ఉంటున్నది. సో ఒకరికి ఇప్పుడు చూడండి, ఒకరికి సరైనదిగా అనిపించినది వారి యొక్క మనసాక్షి ప్రకారము మరి ఒకరికి సరైనదిగా ఉండదు అనమాట. సో మన అందరూ కూడా ఒకటే విధంగా ఆలోచించడం లేదు. సో ఒకే విషయం అయినప్పటికీ కూడా భిన్న అభిప్రాయాలు వస్తున్నదంటే ఒకటి సరి అంటున్నారు వారి యొక్క మనసాక్షి ప్రకారము, ఇంకొకరు వారి యొక్క మనసాక్షి ప్రకారం ఇది సరికాదు అంటున్నారు. ఇప్పుడు భిన్న అభిప్రాయాల వల్ల సంఘాల్లో ఎన్నో విభేదాలు వస్తున్నది, దాంట్లో నుండి కూడా సంఘాలు ఎన్నో చీలికలు కూడా వస్తున్నది. సో ఇలాంటప్పుడు కూడా మనం ఏం చేయాలనే విషయాన్ని కూడా తర్వాత మనం చూద్దాము. సో ఇప్పుడు చూడండి, మన యొక్క మనసాక్షి చాలా మటుకు కూడా చెడిపోయి ఉన్నది. సో దాని యొక్క సెన్స్ ఆఫ్ కాన్షియన్స్ ఇస్ వెరీ ఇన్యాక్టివ్ అండ్ వెరీ ఇన్అక్యురేట్, నాట్ ప్రిసైజ్ అని చెప్పొచ్చు. ప్రిసైజ్, ఇన్అక్యురేట్, ఇన్యాక్టివ్, ఈ మూడు మాటలు మీరు చూడండి. అంటే మనము మనసాక్షి ప్రకారం ఆలోచించి తీసుకునేటటువంటి నిర్ణయము సరైనది, పర్ఫెక్ట్ గా ఉండదు అని బ్రదర్ గారు చెప్తున్నారు అనమాట. అదే ఆ యొక్క రజల్ బ్రదర్ గారు యొక్క క్వశ్చన్ బుక్ లో 757లో ఆయన యొక్క మనసాక్షి, అందరి మనసాక్షి ఎలా ఉంటుందో
ఒక ఉదాహరణతో చెప్తున్నాడు అనమాట. రజల్ బ్రదర్ గారు ఏదైనా ఒక విషయాన్ని చెప్పదలుచుకున్నప్పుడు లోకంలో నుంచి కూడా ఒక ఉదాహరణ తీసుకొని చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారనమాట. ఇక్కడ కూడా అదే విధంగా ఒక ఉదాహరణ తీసుకున్నాడు. మన యొక్క మనస్సాక్షి అంతా కూడా ఏ విధంగా ఉంటున్నదంటే ఒక టైం పీస్ లాగా ఉంటున్నది. టైం పీస్. ఫర్ ఎగ్జాంపుల్ టైం పీస్ అనేది చూద్దాం. అందరి చేత వాచ్ ఉన్నది. ఇప్పుడు అందరికీ కూడా వాచ్ ఉన్నది. నేను ఇంగ్లీష్లో చదువుతాను. ఇంగ్లీష్ తెలిసిన వాళ్ళు గమనించండి. తర్వాత తెలుగులో కూడా నేను వివరిస్తాను. బ్రదర్ గారు ఏం చెప్తున్నారు అది. Therefore, as individual timepieces need to be regulated by some standard of time, so our consciences require constant regulation by some standard of morality and righteousness, the word of God, the Bible. సో దీని యొక్క వివరణ చూసినట్లయితే ప్రతి ఒక్క వ్యక్తి తన యొక్క మనస్సాక్షి ఏ విధంగా ఉంటున్నదంటే ఒక వాచ్ లాగా. మీరందరూ వాచ్ కట్టుకో ఉన్నారు. సరే, ఇప్పుడు కట్టుకోపోవచ్చు. ఇమాజిన్ చేసుకోండి, అందరి దగ్గర ఒక వాచ్ ఉంది. ఇప్పుడు మీ వాచ్లో ఉండేటటువంటి టైము నా వాచ్లో సేమ్గా ఉంటుందా? సెకండ్స్తో సహా, మిల్లీ సెకండ్స్తో సహా ఇంచుమించు మన అందరూ కూడా ఒకే టైం సెట్ చేస్తాము. ఒక రైల్వే టైమింగ్ పెడతాం, కానీ అంత 100% కరెక్ట్గా ప్రతి ఒక్కరి వాచ్లో సేమ్ టైం లేదు. కానీ మన అందరికీ కూడా సేమ్ టైం పెట్టాలని పెడుతూ ఉంటాం, అయినా కూడా డిఫరెన్సెస్ ఉన్నది. సో అదే రజల్ బ్రదర్ గారు చెప్తున్నారు, మన టైం పీసెస్ లాగా ఉంటున్నాము, కానీ ఆ టైం పీస్ వచ్చి ఏ విధంగా రెగ్యులేట్ చేయబడాలంటే ఒక స్టాండర్డ్ టైంతో రెగ్యులేట్ చేయబడాలంట. స్టాండర్డ్ టైం ఏమి, మనం అందరూ ఏ స్టాండర్డ్ టైం ఫాలో అవుతుంటామో ఐఎస్టి అనేది మీరు చూస్తుంటారు. ఇండియన్ స్టాండర్డ్ టైం. ఇప్పుడు ఇండియన్ స్టాండర్డ్ టైంని మనం ఫాలో అయ్యేటప్పుడు ఐఎస్టి ఈ టైమే, ఈ టైం కరెక్ట్ టైం అంటున్నది. ఆ కరెక్ట్ టైంని ఫాలో అయ్యే మనము మన వాచెస్లో వేర్వేరుగా ఉంటున్నది. మనం దానికి తగినట్లుగా మన యొక్క సమయాన్ని ఇక్కడ కరెక్ట్గా సెట్ చేసుకోవాలి. సో సెట్ చేసుకోవాలని ట్రై చేసినా సరిగ్గా రావట్లేదు. అది సిచ్యువేషన్ ఇప్పుడు అందుకే బ్రదర్ చెప్తున్నాడు అనమాట, ఆ యొక్క ఇంటర్నేషనల్ స్టాండర్డ్ టైం అంటే ఏమి, ఒక స్టాండర్డ్ అంటే ఏమి, అదే బైబుల్, వర్డ్ ఆఫ్ గాడ్, బైబుల్. సో మనం ఏ విధంగా మన యొక్క మనసాక్షి నియంత్రించబడాలంటే ఒక స్టాండర్డ్ ఉంటున్నది. ఆ స్టాండర్డ్కి మనల్ని మనం ట్యూన్ చేసుకోవాలి. సో ఆ ట్యూన్ చేసుకునే సందర్భంలో అది వాక్యానుసారంగా, వాక్యానికి మనల్ని కంట్రోల్ చేసే విధంగా మనం ట్యూన్ చేసుకున్నట్లయితే అప్పుడు మనది మంచి మనసాక్షిగా ఉంటుందని చెప్పి బ్రదరు చెప్తున్నాను. ఇప్పుడు మన అందరూ కూడా కోల్పోయి ఉన్నాము ఆ యొక్క మంచి మనసాక్షిని. దీన్ని మంచి మనసాక్షిగా పౌలు వల్లే మనం చేసుకోవాలంటే బ్రదర్ బైబిల్ వాక్యం సెలవిస్తున్నది, మనము వాక్యానుసారంగా మన యొక్క మనసాక్షిని ట్యూన్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ యొక్క మనము సంఘంలో మనం ఎందుకు కూడుకుంటున్నామో, ఎందుకు వాక్యాలు వింటున్నామో, ఎందుకు సబ్జెక్ట్ వినాలి, వాక్యాన్ని తెలుసుకొని నా యొక్క మనసాక్షిని నేను సరి చేసుకుంటున్నాను అంటే దానికి అర్థం ఏంటి? రజల్ గారు చెప్పినట్టు మన యొక్క టైం పీసెస్ని కరెక్ట్గా టైంకి తగినట్టు సెట్ చేసుకుంటున్నామని అర్థము. అప్పుడు మనకు కావాల్సింది ఏమి ఇక్కడ? ఆ వాక్యము, ఆ వాక్యం యొక్క జ్ఞానము మనకి కావాలి. ఆ యొక్క వాక్య జ్ఞానము మనలో ఎంతెంత లోపలికి వెళ్తుందో అప్పుడే దాన్ని మనం సరిగ్గా సెట్ చేసుకోగలం అనేది రజల్ బ్రదర్ గారు ఒక ఉదాహరణతో చెప్పున్నాడు అనమాట. సో కాబట్టి ఈ యొక్క మనసాక్షి విషయంలో మనం చూడండి ఏ విధంగా మన యొక్క అప్పుడే మన 100% కూడా నేను మనసాక్షి ప్రకారము, నా యొక్క మనసాక్షి చెప్పింది ఇది కరెక్ట్ అని నేను వాక్యానుసారంగా నేను ఆలోచించాను, వాక్యం చెప్పింది, నా మనసాక్షి ఇది సరి అని చెప్పింది, నేను ఈ డెసిషన్ తీసుకున్నాను అని చెప్పినప్పుడు ఆ యొక్క డెసిషన్ ఇది 100% కరెక్ట్గా ఉంటుంది. దేవుడు చెప్పినటువంటి దేవుడే అయితే కూడా ఆ డెసిషన్ అదే తీస్తాడనే విధంగా కూడా మీ యొక్క డెసిషన్ ఉంటుంది. అప్పుడు ఇలాంటి ఒక మంచి నిర్ణయాన్ని, మంచి మనసాక్షితో తీసుకోబడినటువంటి నిర్ణయాన్ని చూడండి మనం తీసుకోగలం అనే విషయాన్ని మనం చూడాలి. ఎప్పుడు ఇది పాసిబిలిటీ అవుతుంది? మనం సత్యము ద్వారా నియంత్రించబడినప్పుడు మాత్రమే చూడండి మనకి మంచి మనసాక్షితో మంచి నిర్ణయాలు తీసుకోగలము, మంచి ఆలోచనలు కలిగి ఉండగలము, మంచి పనులను మనం చేయగలము అనే విషయాన్ని కూడా మనం ఇక్కడ చూడాలి. కాబట్టి ఒకవేళ మన వాక్యానుసారంగా నేను ఆ డెసిషన్స్ తీసుకున్నాను, వాక్యానుసారంగా
నా మనస్సాక్షి ప్రకారంగా ఆ డెసిషన్ తీసుకొని నేను ఈ పని చేసినాను అన్నప్పుడు ఆ పని అందరికీ కూడా ఆశీర్వాదకరంగా కూడా ఉంటుందనే విషయాన్ని ఒక గ్రహింపు మనలో కూడా ఉండాలి సహోదరా. కాబట్టి ఈ యొక్క నీతి సూత్రాలు ఏ విధంగా ఉంటున్నదని చూసినట్లయితే, నీతి సూత్రాలకు అనుగుణంగా సో బ్రదర్ వాక్యం ఇలా చెప్పుతున్నది, నేను ఇలా చేస్తున్నాను. సో వాక్యము ద్వారా మనం నియంత్రించబడినట్లయితే ఆ యొక్క మనస్సాక్షి మంచి మనస్సాక్షిగా ఉన్నారు. ఆ రోజు యూదులకి ధర్మశాస్త్రం ఇచ్చాడు, దినం నా దేవుడు మనకి బైబిల్ వాక్యాన్ని, మన అన్నుల్యమైనా కూడా పర్వాలేదు కానీ దేవుడు మనకి వాక్యాన్ని ఇచ్చున్నాడు. కానీ ఇటువంటి వాక్యము ఎప్పటికీ కూడా మారదు, అది ఫిక్స్డ్ గా ఉంటుంది అనమాట. సో మనిషికి మారేది కాదు అది. ఆ ఫిక్స్డ్ వాక్యాన్ని మనము దాని ద్వారా నియంత్రించబడాలి. ఆ నియంత్రించబడినప్పుడు అప్పుడు అటువంటి మనస్సాక్షి తీసుకునేటటువంటి నిర్ణయం ఏదైతే ఉన్నదో అది చాలా కరెక్ట్ అయినటువంటి నిర్ణయంగా ఉంటుంది. కాబట్టి ఇటువంటిది చూడండి. సో ఉదాహరణకి చూడండి, వాక్యానుసారంగా ఇప్పుడు వాక్యం ఒక విషయం చెప్తున్నది అనమాట. ఒకరిని క్షమించాలి, నీ సహోదరుని క్షమించాలి. ఇది ఎప్పటికీ కూడా మారదు, కానీ ఇది చేస్తే ఇది మంచిది, ఇది మనం అనుసరించాలి, క్షమించాలి అనేది. కానీ మన మనస్సాక్షి వాక్యానుసారంగా ఆలోచించి వాక్యం ఇలా చెప్తున్నది, మనం ఇది చేయకూడదు, దేవుడు క్షమించమని చెప్పాడు, మన సహోదరుల పట్ల కోపగించుకోకూడదు అనేది చెప్తుంది. కానీ మనము ఆ విధంగా చేసినట్లయితే మన మనస్సాక్షి మన గ్రహింపుకి తగినట్లుగా అది అందరికీ ఆశీర్వాదకరంగా ఉంటుంది. సో సోదర వచ్చినప్పుడు సహించాలి అని చెప్తుంది వాక్యము, అది మనం సహించాలి. అప్పుడు మన మనస్సాక్షి ఇది వాక్యం ఎలా చెప్తున్నది, మనం ఇది చేయాలన్నప్పుడు మనం సహించాలి. విగ్రహ ఆరాధన చేయకూడదు అని వాక్యం చెప్తుంది, అప్పుడు మనం విగ్రహ ఆరాధన చేయకూడదు. ఇలా ఒక పాపమును ద్వేషించండి, పాపని ద్వేషించకూడదని చెప్పి వాక్యం చెప్తుంది, మనం దాన్ని చేయాలి. సో ఈ విధంగా చూడండి, మన మనస్సాక్షి వాక్యానుసారంగా ఆలోచించినప్పుడు అది అందరికీ ఏ విధంగా ఆశీర్వాదకరంగా ఉంటుందో. కాబట్టి ఈ దినంలో మనం ఏం చేస్తున్నామంటే, మన మనస్సాక్షికి చదువు లేదు, దానికి అదొక ఇల్లిటరేట్, అది బుద్ధి లేదు, దానికి నేర్పించాలి. వాక్యాన్ని చెప్పి వాక్యానుసారంగా దానికి కొంతవరకు గ్రహింపుని ఇవ్వాలంటే, నీ పిల్లలకి ఎలా నువ్వు ట్రైనప్ చేస్తున్నావో ఎక్సర్సైజ్, పౌలు అదే చెప్తున్నాడు, నేను దినము నా లైఫ్ టైం నేను దాన్ని అభ్యాసం చేస్తున్నాను, నేర్పిస్తున్నాను దానికి ప్రతి సందర్భంలోనూ వాక్యానుసారంగా ఎలా ప్రవర్తించాలని. సో కాబట్టి ఆధార వాక్యం మనం చదివినప్పుడు 1 తిమోతి 1:5 ఇలా చెప్తున్నది, ఉపదేశ సారం ఏదనగా పవిత్ర హృదయము, మంచి మనసాక్షి నుండి, నిష్కాపటమైన విశ్వాసము నుండి కలుగు ప్రేమయే అనేటటువంటి మాటను కూడా మనం చూడొచ్చు. కాబట్టి నీకు విశ్వాసము ఉన్నది, విశ్వాసం ఉన్నంత మాత్రాన సరిపోదు, మనకి మంచి మనసాక్షి ఉంటేనే తప్ప మనము ఆ యొక్క పరిపూర్ణమైన ప్రేమను కూడా మనము సాధించలేమనే విషయాన్ని కూడా మనము గ్రహించాలి సహోదరా. వాక్యం చదువుకుంటాము. సో ఈ యొక్క మనసాక్షి మరొక కోణంలో మనం చూసినట్లయితే ఏమి చేయాలి, ఏమి చేయకూడదు అని కూడా చెప్తుంది. ఏ విషయంలో మనం మనసాక్షిని ఉపయోగించుకోవాలి, మనసాక్షి ప్రకారం చేయాలి, ఏ విషయంలో మనసాక్షి ప్రకారం చేయకూడదు అనే కొన్ని విషయాలు కూడా మనం చూద్దాము. రోమీయులు 14:4 చదువు. పరుని సేవకునికి తీర్పు తీర్చుటకు నీవెవడవు? అతడు నిలిచియుండుట అయినను పడియుండుట అయినను అతని సొంత యజమానుని పనియే. అతడు నిలుచును, ప్రభువు అతనిని నిలువబెట్టుటకు శక్తి గలవాడు. ఎవరి గురించి చెప్పబడి ఉన్నది? ఎవరి గురించి చెప్పబడి ఉన్నది వాక్యము? వినాలి. మనసాక్షి అనేది అండర్స్టాండ్ చేసుకునే చాలా కష్టం. అండర్స్టాండ్ చేసుకుంటే ఆశీర్వాదకరంగా ఉంటుంది. మనస్సాక్షి, ఈ యొక్క వాక్యం ఎవరి గురించి చెప్పబడి ఉన్నది? ఎవరు ఆ పరుని సేవకుడు? మీరే. నేనేం చేస్తున్నానంటే మిమ్మల్ని తీర్పు తీరుస్తున్నాను. మీరు చేసే పని కరెక్టా రాంగ్ అని నేను జడ్జిమెంట్ చేస్తా ఉన్నాను. నాకు చాలా జ్ఞానం ఉండొచ్చు, నేను ఎక్కువగా చదువుకొని ఉండొచ్చు, నాకు ఎక్కువగా అనుభవం ఉండొచ్చు, లేకుంటే నేను ఎన్నో మంచి కార్యములు చేసి ఉండొచ్చు. సంఘంలో ఒక అల్పుడైనటువంటి వ్యక్తి
ఏదో ఒక కార్యము తన యొక్క మనస్సాక్షిని బట్టి, తన యొక్క గ్రహింపుని బట్టి ఒక కార్యం చేసినప్పుడు నేనేం చేస్తున్నాను? తీర్పు తీరుస్తున్నాను. అబ్బా బ్రదర్, మీరు ఈ విధంగా చేసి ఉండకూడదు, ఇది కరెక్ట్ కాదు బ్రదర్. వెనకాల వెళ్ళి మాట్లాడుతుంటాం ఇంకో సహోదరులతో, ఆ బ్రదర్ చేసింది చాలా తప్పు, అది వాక్యానుసారం కానే కాదు అని చెప్పి మాట్లాడుతూ తీర్పు తీరుస్తూ ఉంటాం. సో ఇలాంటి ఒక తీర్పు తీర్చడం గురించే ఈ వాక్యం చెప్తున్నది. అతను నీ సహోదరుడు నీ యొక్క సేవకుడా, లేకుంటే దేవుని యొక్క సేవకుడా, ప్రభు సేవకుడా? సో పరుని సేవకుడు. ఆ పరుడు ఎవరు? యేసు ప్రభు, దేవుడు. దేవుని సేవకుడిని నీవు తీర్పు తీరుస్తావా? నువ్వు ఎలా తీర్పు తీర్చగలవు అతన్ని? అతను, చదవండి వాక్యం మరోసారి. పరుని సేవకునికి తీర్పు తీర్చుటకు నీవెవడవు? అతడు నిలిచియుండుట అయినను పడియుండుట అయినను అతని సొంత యజమానుని పని. అతడు నిలుచును, ప్రభువు అతనిని నిలువబెట్టుటకు శక్తిగలవాడు. కాబట్టి అతను నిలిచి ఉండుట అయినను పడి ఉండుట అయినను యజమానికే సొంతం. సో యజమానిని యొక్క పనే అది. కానీ నువ్వు యజమానిని కంటే గొప్పవాడివి కాదు. యజమానుడే వచ్చి అతన్ని ఇలా ఈ దశలో ఉండాలని నియమించినప్పుడు నువ్వేం చేస్తున్నావు? వాళ్ళని తీర్పు తీర్చుటకు నువ్వెవడు? నువ్వు అంతటి ప్రభువు అతన్ని నిలవబెట్టుటకు శక్తి గలవాడు. ఆయన కంటే నీకు శక్తి ఉన్నదా? ఆయన ప్రభు పనివాడి కదా అని చెప్తున్నాను అనమాట. సో ఈ యొక్క వాక్యాన్ని గురించి ఇంకా లోతుగా ఆలోచిస్తాము. కొన్ని పాయింట్స్ చెప్తాను. ఏ విషయంలో మనం మనసాక్షి ప్రకారం ఆలోచించకూడదు. చాలాసార్లు మన మనసాక్షి ప్రకారం కొన్ని విషయాల్ని నిర్ణయాలు తీసుకుంటున్నాము. సో దీంట్లో కూడా ఏ విషయంలో మనం మనసాక్షి ప్రకారం ఆలోచించాలి, మనసాక్షి ప్రకారం దేన్ని ఆలోచించకూడదు అనే విషయాన్ని కూడా మనము కొన్ని పాయింట్స్ కూడా మనం తీసుకుంటాం. విశ్వాస విషయంలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాలో విశ్వాసం ఉన్నది, నాకు ఒక విశ్వాసం ఉన్నది అంటే యేసు ప్రభు బలియాగంగా ఆ సిలువలో మరణించున్నాడు, అది నా కోసమే, నా పాప క్షమాపణ నిమిత్తమే ఆయన తన రక్తాన్ని స్వరక్తాన్ని చిందించాడు అనేది నా యొక్క విశ్వాసం. కానీ ఇదే విశ్వాసాన్ని మరొక సహోదరుడు కూడా అనుసరించాలి అనేది ఉండదన్నమాట. అంటే కాబట్టి విశ్వాస విషయంలో మనస్సాక్షి తగినట్లుగా తీర్మానించలేము. అంటే నా మనస్సాక్షి చెప్తున్నది నేను యేసు ప్రభుని ఫాలో అవ్వను, వేరే ఒకరిని ఫాలో అవుతాను, ఆ విధంగా కూడా నేను రక్షణ పొందుతాను అన్న మనస్సాక్షి చెప్తున్నది అని చెప్పచ్చా? అందరికీ కూడా ఒకే విశ్వాసం అని చెప్పబడి ఉన్నది కదా. ఒకే విశ్వాసము, ఒకే నిరీక్షణ అందరూ కూడా కలిగి ఉన్నామని వాక్యం చెప్తున్నది. కాబట్టి ఇక్కడ ఆ యొక్క విశ్వాస విషయంలో సో నేను ఒక మనస్సాక్షి ప్రకారం నడుచుకుంటాను, బ్రదర్ తన మనస్సాక్షి ప్రకారం తన సొంత ఇష్టంతో నడుచుకొని అనేది ఉండదన్నమాట. సో దేవుని యొక్క ప్రణాళిక విషయంలో మనము మనస్సాక్షి ప్రకారము నడుచుకోలేము. అది ఫిక్స్డ్, అది ఇలాగే ఉంటుంది, ఇలాగే మనం అనుసరించాలి అనే విషయంలో చూడాలి. అది మాత్రమే కాకుండా రెండవదిగా మనం చూసినట్లయితే సత్య విషయంలో మన మనసాక్షి ప్రకారం నడుచుకోకూడదు. సత్యం ఇది చెప్పిందంటే అది అలాగే ఫాలో అవ్వాలి. ఫండమెంటల్ ట్రూత్స్. ఫర్ ఎగ్జాంపుల్ రెండవ రాకడ గురించి యేసు ప్రభు తన యొక్క రెండవ రాకడలో 1874లో వచ్చాడంటే మనము దీంట్లో భిన్న అభిప్రాయాలు తీసుకోవడంలో ఏమున్నది? దేవుడు ఇది అని చెప్పాడంటే సత్య విషయంలో ఇది ఫాలో అవ్వాలంటే అది అలాగే మనము ఫాలో అవ్వాలి. రెండవ విషయం. సో మూడవ విషయంలో మనం చూసినట్లయితే యేసు ప్రభువు మరియు అపోస్తులు అనేకమైనటువంటి బోధనలు చేస్తున్నారు. ఆ బోధనల విషయంలో మనము మన మనసాక్షి ప్రకారం మనము ప్రవర్తించకూడదు. యేసు ప్రభు ఇదివరకే మనం చెప్పాము, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అని చెప్తున్నాము. సో యేసు ప్రభు చూడండి, అలాగే మనం ఏం చేస్తున్నాము? ప్రభురాత్రి భోజనం అప్పుడు ప్రతి సంవత్సరం మనం ఒక సింబాలిక్ గా చిహ్నంగా ఏం చేస్తున్నాము? ఆయన యొక్క శరీరాన్ని తిని ఆయన యొక్క రక్తాన్ని త్రాగుతున్నాము. అవునా? ఇది యేసు ప్రభు అనుసరించి చూపించాడు, అపోస్తులు అనుసరించి చూపించారు, దాన్ని మనం అనుసరిస్తున్నాం. లేదు నేను ఇలాగే నేను చేయను, నేను వేరేలాగా చేస్తానని చెప్తే చెప్పకూడదు. ఇది మనసాక్షి ప్రకారం నా సొంత నిర్ణయాలు తీసుకోవడం ఇందులో వీలు లేదు. సో మరొక విషయము, నాకు మనసాక్షి విషయంలో
స్వతంత్రత ఉన్నది, అయినా కూడా కొన్ని మీరు రోమీలు 14వ అధ్యాయంలో మీరు చూసినట్లయితే బైబిల్ కొన్ని విషయాల్లో స్పష్టంగా తెలియజేయదన్నమాట. ఆ విషయంలో మనము మనస్సాక్షి ప్రకారము నిర్ణయం తీసుకోవచ్చు. ఉదాహరణకి కొంతమందిని రోమీలు 14వ అధ్యాయంలో చూడొచ్చు. కొంతమందిని మాంసం తినాలి, అది కరెక్ట్ కాదు అని చెప్పి మాంసం తినేది కరెక్ట్ అనుకుంటారు. కొంతమంది మాంసం తినకూడదు అంటారు. అప్పుడు మీరేం చెప్తారు? లేదు లేదు, మాంసం తినకుండా ఉండడమే మంచిది అని మీరు చెప్పొచ్చా వాళ్ళని? వాళ్ళు చేసే తప్పు అని జడ్జిమెంట్ చేయొచ్చా? మీరు చేయలేం. కానీ బైబిల్ దాని గురించి స్పష్టంగా చెప్పలేదు, జడ్జిమెంట్ చేయకూడదు. సో ఇది ఇక్కడ ఈ విషయంలో మనసాక్షి ప్రకారము ఆలోచించకూడదు. కొన్ని చిన్న చిన్న విషయాల్లో కూడా ఉంటాయి, స్వల్పమైన విషయంలో కూడా మనసాక్షి ప్రకారం ఆలోచించి తీర్పు తీర్చకూడదు. ఫర్ ఎగ్జాంపుల్, కొన్ని విషయాలు, నాకు తాళాంతులు ఉన్నాయి, నా తాళాంతుల్ని దేవుడు నాకు ఇచ్చాడు, దాన్ని నేను ఎలాగైనా ఉపయోగించుకోవచ్చు. అవునా? మంచి క్రియలకు ఉపయోగించుకోవచ్చు, చెడు క్రియలకు ఉపయోగించుకోవచ్చు, ఉపయోగించుకో ఉండొచ్చు. ఇప్పుడు సంఘంలో ఇప్పుడు నేను బ్రదరు చాలా బాగా చదువుకున్నాడు, మంచి టాలెంట్ ఉంది, మంచి నాలెడ్జ్ ఉంది, ఆయన దేవుని కొరకు దాన్ని ఉపయోగించినట్టున్నాడే అని నేను ఆయన తీర్పు తీర్చొచ్చా? బ్రదర్ చాలా, నాకు కానీ అంత టాలెంట్ ఉంటే నేను దేవుని కోసం ఎంత పని చేస్తుంటానో అని అలా తీర్పు తీర్చొచ్చు, అలా అనుకోవచ్చా? దేవుడు అతనికి ఇచ్చినటువంటి తాళంతు తన ఇష్టము, తను ఏ విధంగా అయినా మనసాక్షి ప్రకారము ప్రేరేపణ పట్టు తాను ఏ విధంగా అయినా ఉపయోగించవచ్చు. కానీ మనం దాన్ని జడ్జిమెంట్ చేయలేము, ఏ విధంగానూ జడ్జిమెంట్ చేయలేము. ఫర్ ఎగ్జాంపుల్, ఇంకో ఉదాహరణ, బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఎవరైనా వారి యొక్క సొంత ప్రయాసంతో ఒక ఇల్లు కట్టుకున్నారు. అది వాళ్ళ సొంత కష్టమే, వాళ్ళు ఇల్లు కావాలని ఇల్లు కట్టుకుంటున్నారు. వాళ్ళు అప్పు చేసుకొని వాళ్ళు లోన్ పెట్టో ఎలా కట్టుకుంటున్నారు. కానీ మనం ఏం చేస్తాము? తీర్పు తీరుస్తూ ఉంటాం. సో ఆ డబ్బులు ఉంటే దేవుని సేవలో నేను ఏ విధంగా నేను ఉపయోగించగలను? ఉపయోగించవచ్చు కదా. ఆఖరి కాలం వచ్చేసింది, ఆ యొక్క మనీని మళ్ళీ దుర్వినియోగం చేస్తున్నారు అని నేను చెప్పచ్చా? ఎవరైనా సంఘస్థులు జడ్జిమెంట్ చేయొచ్చా? జడ్జిమెంట్ చేయకూడదు. ఇది మనసాక్షి ప్రకారం ఈ విధంగా మనం ఆలోచించకూడదు. ఒక తాళాంతు, ఐశ్వర్యము, మనీ అనేది దేవుడు వాళ్ళకి ఇచ్చినటువంటి తాళాంతు. ఆ తాళాంతుని ఉపయోగించుకొని వాళ్ళు ఏ విధంగా అయినా కూడా దాన్ని ఉపయోగించుకోవచ్చు. ఇంకో సహోదరునికి అది చెడుగా అనిపించవచ్చు, ఇంకా నా యొక్క మనసాక్షి ప్రకారం అది నాకు గొప్పగా అనిపించకపోవచ్చు. ఇంకొకరి మనసాక్షి ప్రకారము అది వాళ్ళకి కావాలి అనిపించి వాళ్ళు చేస్తూ ఉంటారు. సో ఇలాంటి ఒక విషయంలో ఇల్లు కట్టే విషయంలో తప్పుగా అనుకోకూడదు, జడ్జిమెంట్ మనం చేయకూడదు. ఇది సరైనది కాదు, ఇది మనసాక్షి ప్రకారం మనం ఆలోచించకూడదు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక సహోదరుడు నాకు సేవ చేసే విషయంలో నాకు పిల్లలు అవసరం లేదు అనుకుంటున్నాడు. ఒక సహోదరుడు నాకు పిల్లలు కావాలని అనుకుంటున్నాడు. ఈ విషయంలో జడ్జిమెంట్ చేయకూడదు, అది వాళ్ళ ఇష్టము. దేవుడు వాళ్ళకి ఆ స్వతంత్రతను ఇచ్చాడనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్, ఇన్సూరెన్స్ కట్టే విషయంలో కూడా చాలా మంది బైబిల్ స్టూడెంట్స్ జడ్జిమెంట్ చేస్తుంటారు. అది వాళ్ళ ఇష్టం, అది వాళ్ళకి ఇన్సూరెన్స్ కావాలంటే వారు అంటే ఇన్సూరెన్స్ కట్టే విషయంలో కూడా ఇంకొకటి, మనము ఆయన ఇన్సూరెన్స్ కడుతున్నాడు, ఇది వాక్యానుసారమైందా కాదా, లేదా ఆయన సరైన రీతిలో చేస్తున్నాడా లేదా అని జడ్జిమెంట్ చేస్తుంటాం. జడ్జిమెంట్ చేసే అధికారము ఇంకో సహోదరునికి దేవుడు ఇవ్వలేదు. వాళ్ళకి ఇచ్చేటటువంటి తాళాంతుని. కానీ మనం ఏం చేయాలి? మన మనసాక్షిని మనం గౌరవించాలి. మన మనసాక్షి ఏం చెప్తుందో, ఆ సహోదరుడు ఏం చేయాలనుకుంటున్నాడో అది తను నిర్భయంగా చేస్తున్నాడు అనమాట. అది ఐశ్వర్య విషయంలో కాదు, సేవ విషయంలో కావచ్చు, లేకుంటే ఇంక ఏదో ఒక పర్సనల్ తాళాంతుల విషయంలో కావచ్చు, ఇంక ఏదేదో విషయాల్లో కావచ్చు. మనం ఎవ్వరిని కూడా ఎక్కడ కూడా తీర్పు తీర్చేటటువంటి అవకాశమే లేదు. అదే వాక్యం చెప్తున్నది, అతని యొక్క యజమాని నేను, అతని యొక్క మంచి చెడులు నావి, నువ్వు ఎవరు తీర్పు తీర్చడానికి? నీకు ఏం అర్హత ఉన్నది తీర్పు తీర్చడానికి? నీకు ఇచ్చినటువంటి జ్ఞానాన్ని, నీకు ఇచ్చినటువంటి తాళాన్ని నువ్వు దేవుని మహిమపరచడానికి నువ్వు ఎలా ఉపయోగించుకోవాలి అని నువ్వు ఆలోచించాలి. ఇప్పుడు దేవుడు నాకు ఒక ఐశ్వర్యాన్ని ఇచ్చాడు,
మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు, లేకుంటే సమయాన్ని ఇచ్చాడు, ఇన్ఫ్లుయెన్స్ ఇచ్చాడు. ఇంకా ఏ తాళాంతు ఇచ్చినా కూడా దేవుడికి నేను లెక్క చెప్పాలి. అవునా? నీ యొక్క పనిని, నీ విషయాన్ని నువ్వు లెక్క చెప్పుకో, నాకు ఇచ్చిన దానికి నేను లెక్క చెప్పుకుంటాను దేవుడికి. సో దేవుడు నాకు ఇచ్చిన ఈ తాళాంతుని నేను దీన్ని సరిగ్గా ఉపయోగించుకోవాలి. బ్రదర్ గారు నిన్న ఒక వాక్యంలో కూడా చెప్తున్నాడు అనమాట. సో ఒక నూతన సృష్టి వారికి ఇచ్చేటటువంటి దేవుడు ఏదో ఒక ఐశ్వర్యాన్ని ఇచ్చారంటే వాళ్ళు చక్కగా దాన్ని నేర్పుగా దాన్ని ఖర్చు పెడుతూ ఉంటారనమాట. ప్రతి రూపాయిని లెక్క పెట్టి వాళ్ళ దేవుని సేవ విషయంలో కానీ, ఇతర విషయంలో కానీ, వాళ్ళ ఫ్యామిలీ విషయంలో చాలా చక్కగా ఆలోచించి వాళ్ళకి ఇచ్చేటటువంటి ఒక న్యూ క్రియేషన్ మైండ్లో ఆలోచించి చేస్తున్నారు అనమాట. అంటే ఈ యొక్క విషయాన్ని నేను చేస్తున్నప్పుడు, ఈ కార్యంలో నేను సంఘంలో బయట నేను ఒక ఉదాహరణగా ఉంటున్నానా, దేవుని మహిమపరుస్తున్నానా ఈ కార్యాన్ని చేసేటప్పుడు, లేకుంటే నా స్వయాన్ని నేను మహిమపరుచుకుంటున్నానా అనేది మనం ఆలోచించి ఏది ఉత్తమమైనదో మనకు ఒక మనసాక్షిని ఇచ్చాడు దేవుడు, దాని ప్రకారం మనం ఆలోచించి చేసుకోవాలి. కానీ ఈ చేసుకునే విషయంలో ఒకరిని తీర్పు తీర్చుకుంటూ మనము చాలా వరకు కూడా మన యొక్క సమయాన్ని బైబిల్ స్టూడెంట్స్ కానీ పరిశుద్ధులు ఇతరుల యొక్క విషయంలో జడ్జిమెంట్ చేస్తున్న టైంని వచ్చి వృధా చేస్తారు. బ్రదర్ మీరు అలా చేసి ఉండకూడదు, ఇది కరెక్ట్ కాదు అని చెప్పి ఒకరిని స్ట్రెస్ చేస్తూనే ఉంటాం అనమాట. వాళ్ళని కష్టపెడుతూ ఆటంకపరుస్తూ ఉంటాము. ఈ పనులు మనము చేయకూడదని వాక్యము సెలవిచ్చుచున్నది. సో వారి యొక్క మనసాక్షి ప్రకారం చేసినప్పుడు అది మంచిగానే ఉంటుంది, ఉత్తమంగానే ఉంటుంది. వాళ్ళ న్యూ క్రియేషన్ మైండ్ లో ఏదో ఒక ఆలోచించే చేస్తున్నారనే ఒక గ్రహింపు మనలో ఉండాలి. సో ఇంకా వాక్యం చదువుకుంటారు. రోమీయులు 14వ అధ్యాయం 2-3 వచనాలు చదువుకుందాము. ఒకడు సమస్తమును తినవచ్చునని నమ్ముచున్నాడు, మరియొకడు బలహీనుడై ఉండి కూరగాయలనే తినుచున్నాడు. తినువాడు తిననివాని తృణీకరింపకూడదు, తిననివాడు తినువానికి తీర్పు తీర్చకూడదు, ఏలయనగా దేవుడతనిని చేర్చుకునెను. కాబట్టి తినువాడు తినని వాడిని తీర్పు తీర్చకూడదు. అవునా? ఇది ఒక స్వల్పమైన విషయమే. ఈ స్వల్పమైన విషయాల్లో కూడా మనం తీర్పు తీరుస్తున్నాము. ఆ బ్రదర్ వేసుకునే డ్రెస్ బాగాలేదు అంటుంటాము, ఆ సిస్టర్ వేసుకునే మేకప్ ఓవర్గా ఉంది, జ్యువెల్స్ విషయంలో, డ్రెస్ విషయంలో, ఇలాంటి విషయాల్లో అంతా కూడా మనం ఏం శ్రద్ధ వహిస్తూ స్వల్పమైన విషయంలో కూడా సహోదరుని మనము తీర్పు తీరుస్తూ ఉంటాము. సో ఇది మనస్సాక్షి విషయము. నీ మనసాక్షికి ఇది సరైనది కాదు అనేది వాళ్ళ మనసాక్షికి అది సరైనదిగా ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? ఇక్కడ అది వాళ్ళ ఇష్టము. దేవుడు వారి మనస్సాక్షికి ఆ స్వతంత్రతను ఇచ్చినప్పుడు మనం దాన్ని జడ్జ్ చేసేదానికి మనకెవరు? వారు మన యొక్క పనివారు కాదు, దేవుని యొక్క పనివారు. నీ ఆధీనంలో లేదు. నువ్వు వారిని జడ్జిమెంట్ చేయకూడదు, వాళ్ళని స్ట్రెస్ చేయకూడదు, కంట్రోల్ చేయకూడదు. ఈవెన్ ఇంకా కొన్ని విషయాలు మళ్ళీ చూద్దాము. వాక్యం చదువుకుంటాం. రోమీయులు 14వ అధ్యాయం 10వ వచనము, 11, 12, 13 వరకు చదవండి. అయితే నీవు నీ సహోదరునికి తీర్పు తీర్చనేలా, నీ సహోదరుని నిరాకరింపనేలా? మనమందరము దేవుని న్యాయపీఠము ఎదుట నిలుతుము. మనమందరము దేవుని న్యాయపీఠం ఎదుట నిల్చున్నాము. ఇప్పుడు మనము సంఘస్థుల్లో తీర్పు తీర్చి ఈ విధంగా ఈ లైన్స్ లో తీర్పు తీర్చినప్పుడు మనం ఎవరికి తీర్పు తీర్చడం విషయంలో లెక్క చెప్పాల్సి ఉంటుంది దేవునికి. ఆయన న్యాయపీఠం ఎదుట నిలబడి నేను చేసింది ఇది తప్పు అని చెప్పి మనకు క్షమాపణ అడగాల్సి ఉంటుంది అక్కడ. సో దీనికి లెక్క చెప్పాల్సి ఉంటుంది సహోదరా. మనం ఎవరు తీర్పు తీర్చడానికి మరొకరిని? సో ఈ విషయంలో మన సంఘస్థులు మన యొక్క నాలుకను, మన యొక్క ఆలోచనను అదుపులో పెట్టుకోవాలి, మన యొక్క కళ్ళను అదుపులో పెట్టుకోవాలి, మన చెవులను అదుపులో పెట్టుకోవాలి. వేరొకరు వచ్చి మనతో చెప్పినా కూడా హోల్డ్ చేసి ఇది వాక్యానుసారంగా ఇది కాదన్నప్పుడు బ్రదర్ ఇది మన పని కాదు అని ఎంతమంది ఒక ధైర్యంతో హోల్డ్ చేస్తాం. అయ్యో మనం ఏదైనా చెప్తే బ్రదర్ ఫీల్ అవుతాడేమో మధ్యలో, కానీ వింటూ ఉంటాం. చెడు అయినా కూడా వాళ్ళు చెడు చెప్తా ఉన్నా కూడా దాన్ని అంగీకరిస్తూ ఉంటాం. అంటే ఏం చెప్తున్నది వాక్యము? వాళ్ళు చెప్తున్నా కూడా నువ్వు వింటున్నావు అంటే దాంట్లో నీకు పాలు ఉందని చెప్పి వాక్యం చెప్తున్నది. సో మనం చేయకపోయినా కూడా ఇండైరెక్ట్ గా అందులో పాలు పొందుతున్నాం అనేది కదా అర్థం. హోల్డ్ చేయాలి, కరేజియస్ గా ధైర్యంతో హోల్డ్ చేయాలి. నా తోడు ప్రతి మోకాలును
నా ఎదుట వంగును, ప్రతి నాలుకయు దేవుని స్తుతించును అని ప్రభువు చెప్పుచున్నాడు అని రాయబడి ఉన్నది కనుక మనలో ప్రతి వాడును తన్ను గురించి దేవునికి లెక్క ఒప్పగింపవలెను. తన్ను గురించే లెక్క అప్పచెప్పవలసి ఉన్నది. ఇతరుల గురించి నీకు లెక్క అప్పచెప్పాల్సిన అవసరం లేదు. వారి యొక్క క్రియల నిమిత్తము, వారి యొక్క తాళంతుల నిమిత్తము, వారికి వచ్చే ఐశ్వర్యాన్ని నిమిత్తము వారు సరిగ్గా ఉపయోగించుకుంటున్నారా, సరిగ్గా చేస్తున్నారా, అది నీ పని కాదు. దేవుని యొక్క పని. వారు దేవునికి వారికి మాత్రమే సంబంధం ఉన్నది అనే విషయాన్ని నీ దానినే నువ్వు లెక్క చెప్పాల్సి ఉంటుంది. సో నీ యొక్క విషయాల మీద దేవుడు నీకు ఇచ్చినటువంటి తాళంతులు, ఐశ్వర్యము, దాని మీదనే నువ్వు దృష్టి వహించి నువ్వు దాన్ని బెస్ట్గా దేవునికి నువ్వు ఎలా చేస్తున్నావో అదే నీకు చాలా ముఖ్యమైనదిగా ఉంటున్నది సహోదరా. తర్వాత వాక్యం చదవండి. కాగా మనమిక మీదట ఒకనికొకడు తీర్పు తీర్చకుందుము, ఇదియుగాక సహోదరునికి అడ్డమైనను ఆటంకమైనను కలుగజేయకుందుమని మీరు నిశ్చయించుకునుడి. కాబట్టి ఇతరులు ఇక మీదట మనం ఏం చేయాలి? పౌలు ఏం చెప్తున్నాడు? ఇక మీదట సహోదరులారా ఒకరిని ఒకరు తీర్పు తీర్చకుండా, ఆటంకపరచకుండా. ఎలా ఆటంకపరుస్తూ ఉంటాం సహోదరులు మనం చెప్పండి? వాళ్ళ మనసాక్షి ప్రకారం ఏదో చేస్తుంటారు పాపము. ఒక అల్పమైన సహోదరునే తీసుకోండి, సహోదరు అంతగా సత్యంలో ఎదగలేదు అయినా కూడా వాళ్ళు నాలెడ్జ్ని బట్టి, వారి యొక్క మనస్సాక్షిని బట్టి ఒక కార్యం చేస్తున్నారు అంతే. మోస్ట్లీ అది నా కంట కనపడింది అంటే వాళ్ళని వెళ్ళి, బ్రదర్ ఇది కరెక్ట్ కాదు, ఇది దయచేసి చెయ్యొద్దు అని చెప్పి వాళ్ళని కంట్రోల్ చేస్తుంటాము, వాళ్ళని కన్ఫ్యూజ్ చేస్తుంటాము, వాళ్ళని ఆ పనే చేయకుండా ఇది వాక్యానుసారమైంది కాదు, అది ఇది అని చెప్పి వాళ్ళని ఏదేదో చేస్తున్నాం. ఒక వాక్యం చదువుకుంటాం, దాని గురించి కూడా చూద్దాము. రోమీయులు 14:22. నీకున్న విశ్వాసము దేవుని ఎదుట నీ మట్టుకు నీవే ఎంచుకొనుము. తాను సమ్మతించిన విషయములో తనకు తానే తీర్పు తీర్చుకొననివాడు ధన్యుడు. కాబట్టి నీ విశ్వాసము దేవుని ఎదుట నీ మట్టుకు నీవే ఉంచుకొనుము. నీ విశ్వాసము నీది. అతని విశ్వాసాన్ని బట్టి అతని మనసాక్షి ఒక విషయాన్ని చేసింది, కానీ అది నా కంటికి ఎలా కనిపిస్తున్నది అంటే చాలా పెద్ద తప్పుగా కనిపిస్తున్నది. వెంటనే వెళ్ళి నేనేం చేస్తున్నాను, దాన్ని ఆటంకపరుస్తున్నాను. ఆటంకపరచకూడదు. బ్రదర్ ఆయన చాలా తప్పు చేస్తున్నారు బ్రదర్, నా సహోదరుడు బ్రదర్, నేను హెల్ప్ చేయాలి బ్రదర్, అలో చేయాలంట. మీ మనసాక్షికి ఇది కరెక్ట్ అనిపిస్తే మీరు చేయండి బ్రదర్. కానీ బ్రదర్ నా మనసాక్షికి ఇది తప్పుగా ఉందే ఆయన చేసేది అన్నప్పుడు నేనేం చేయాలి? సైలెంట్గా దేవుడు వారికి అనుమతించింది వాళ్ళు చేయని, అది నా పని కాదు అని చెప్పి వాళ్ళని కన్ఫ్యూజ్ చేయడం, ఆటంకపరచడం నా యొక్క పని కాదు. తీర్పు తీర్చకూడదు, వాళ్ళని గురించి చెడు అభిప్రాయాన్ని క్రిటిసైజ్ చేయకూడదు, గేలి చేయకూడదు, విమర్శించకూడదు, అవమానపరచకూడదు, నాలెడ్జ్ లేదని చెప్పకూడదు, విశ్వాసం లేదని చెప్పకూడదు, వాళ్ళ గురించి చెడుగా ఇతరులతో వెళ్ళి చెప్పకూడదు. ఇతరులు వచ్చి వాళ్ళ గురించి చెడుగా చెప్పినా మనం దాన్ని హోల్డ్ చేయాలి. ఇంకా అనేకమైన విషయాలు చెప్పాలి. మన అతి పరిశుద్ధతలోకి వెళ్ళేటప్పుడు ఇవన్నీ మనము గమనించాలి. ఇది వరకు మన యొక్క స్టాండ్ వేరే విధంగా ఉన్నా కూడా మనం దీన్ని మార్చుకోవాలి. సహోదరుల పట్ల భిన్న అభిప్రాయాలు వచ్చినప్పుడు దాన్ని అలో చేయాలి. వాళ్ళ యొక్క మనసాక్షి ప్రకారము వారు చేస్తున్నారంటే వాళ్ళకి ఒక న్యూ క్రియేషన్ మైండ్ ఉంది, దేవుడిది ఇచ్చాడు. సో వాళ్ళు అది చేయని, ఆటంకపరచకూడదు, మనం అలో చేయాలి. సహోదరుడు ఈ యొక్క మాట చూడండి, సహోదరుడు ఒకటి చేసిన ఒక దాన్ని చేయకపోయినా అది దేవుని కొరకే అని మనం అనుకోవాలి. అంటే ఒక పర్టికులర్ సహోదరు, ఒక నూతన సృష్టిగా ఉన్న వాళ్ళు ఒక క్రియ చేశారంటే అది చేసినా చేయకపోయినా వారి యొక్క మనసాక్షి ప్రకారమే వాళ్ళు చేస్తూ ఉంటారు. చేసినా చేయకపోయినా అది దేవుని కొరకే అని మనము ఆలోచించాలి. ఒక తాళంతును బట్టి ఆ సహోదరు సంఘంలో పని చేసినా చేయకపోయినా అది దేవుని కొరకే అనేది, మంచి కొరకే అనేది మనము ఆలోచించాలి. సో తర్వాత మనం ఈ యొక్క వాక్యాన్ని కూడా చదువుతాము. రోమీయులు 13:5.
కాబట్టి ఆగ్రహ భయమును బట్టి మాత్రము కాక మనస్సాక్షిని బట్టియు లోబడి ఉండుట ఆవశ్యకము. సో ఒక ఆగ్రహం భయము బట్టి కాకుండా మనసాక్షి బట్టి లోబడి ఉండటం అవసరం. అంటే ఇక్కడ చూడండి, ఒక సహోదరుడు మీద భయముతోటి, లేకుంటే ఆ సహోదరుడు నా గురించి ఏమనుకుంటారు ఫీల్ అవుతాడని చెప్పి మనము ఈ యొక్క మనసాక్షికి లోబడకుండా ఉండకూడదు. మన మనసాక్షిని చంపుకుంటూ ఉంటాం మనం అనేక సార్లు. మనం ఎందుకు మనసాక్షి ప్రకారం చాలా సార్లు చేయకుండా వెళ్తూ ఉంటామంటే, మేబీ నేను మనసాక్షి ప్రకారం నేను నడుచుకుంటే ఇతరులకి ఆటంకంగా ఉంటుందేమో అని చెప్పి మనము దాన్ని మనసాక్షి ప్రకారం చేయకుండా వదిలేస్తూ ఉంటాం అనమాట. అలా చేయకూడదు. మనం ఏది ఫర్ ఎగ్జాంపుల్ ఓటింగ్ విషయంలో సంఘంలో ఓట్ చేస్తూ ఉంటాం. ఆ సహోదరుడికి ఓటింగ్ చేయకపోతే ఆ సహోదరుడు ఫీల్ అవుతాడు, మా యొక్క రిలేషన్షిప్ పాడవుతుంది, ఇంకేదో అనుకొని మనము దేవుని యొక్క నీతిని మనసాక్షి ప్రకారం చంపుకొని ఓటింగ్ చేసే విధానంలో కూడా అది తప్పు సహోదరా. కాబట్టి మన మనసాక్షి ఏది మనకి చేయాలని గ్రహింపునిస్తుందో దాన్ని మనము అనుసరించాలి. ఒకవేళ బ్రదర్ ఈ విధంగా అనుసరించేటప్పుడు ఒక వాక్యం చదువుకుంటాం. ఎజెకియల్ 12వ అధ్యాయం 2వ వచనము. నరపుత్రుడా, తిరుగుబాటు చేయువారు మధ్య నీవు నివసించుచున్నావు. వారు ద్రోహులై ఉండి చూచు కన్నులు కలిగియు చూడకయున్నారు, విను చెవులు కలిగియు వినకయున్నారు. కాబట్టి సహోదరా చూడండి, మనసాక్షి ఇదివరకే చెప్పాను లోబడాలని. ఎన్నిసార్లు మనసాక్షి చెప్పినా కూడా ఆ మనసాక్షికి నేను లోబడలేదు. మనసాక్షి చెప్తుంది ఇది తప్పు, ఇది చెయ్యొద్దు, అయినా నువ్వు దానికి లోబడకుండా చేస్తున్నావు అంటే కొన్నిసార్లు అది మైల్డ్గా వినపడుతుంది. కొన్నిసార్లు ఆ మనసాక్షి చెప్పడమే మానేస్తుంది. అది మనసాక్షి చెప్పడమే అంటే దేవుడు ఈ యొక్క స్థితిలో దేవుడు ఏమనుకుంటున్నాడంటే, నేను ఎన్నిసార్లు తనకి చెప్పడానికి ప్రయత్నించినా కానీ అతన్ని వినలేదు. అప్పుడు దేవుని యొక్క మనసు ఎంత కష్టపడుతుందో. ఒక కమ్యూనికేషన్ డివైస్ అనేది మనసాక్షికి పెట్టాడు. ఆ మనస్సాక్షి యొక్క మాట నువ్వు వినకుండానే పోతున్నావు, ఎన్నోసార్లు వినలేదు. ఒక రోజు ఆ మనస్సాక్షి అనేది చెప్పడమే మానేసే దశలోకి వెళ్ళిపోతావు. ఆ ఒక స్టేజ్లో మనస్సాక్షి కూడా మౌనంగా అయిపోతుంది. అది చాలా దారుణమైనటువంటి స్టేజ్. కాబట్టి ఒక సెన్సిటివ్ మనస్సాక్షి, యాక్టివ్ మనస్సాక్షి ఎలా ఉంటుంది? మనస్సాక్షి చెప్పిన వెంటనే గ్రహిస్తుంది, చెప్పిన వెంటనే లోబడుతుంది. సో అలా లోబడని అపవిత్రమైనటువంటి కల్మషము గల మనసాక్షి గురించి, చెడిపోయిన మనసాక్షి గురించి ఈ యొక్క వాక్యం చెప్తుంది. ఎజెకియల్ 12:12 వారి గురించే. మరియు వారిలో ప్రధాన కాదు 12:2 సారీ 12:2 నరపుత్రుడా, తిరుగుబాటు చేయువారి మధ్య నీవు నివసించుచున్నావు. వారు ద్రోహులై ఉండి చూచు కన్నులు కలిగియు చూడకయున్నారు, విను చెవులు కలిగియు వినకయున్నారు. కాబట్టి వాళ్ళు చూచి కన్నులు కలిగి చూడకున్నారు, విను చెవులు కలిగి వినుకున్నారు. ఇటువంటి వారు మనం చెప్తూ ఉంటాం, వినగలిగే చెవులు వినును గాక. కరెక్ట్, మీకు మంచి చెవులు ఉన్నాయంటే సరే, వినగలిగే చెవులు ఇది ఓకే. మీ యొక్క మనస్సాక్షి విషయంలో వినగలిగే చెవులు ఉందా? అదే ప్రశ్న ఇప్పుడు. సో అటువంటి వారి గురించి ఈ యొక్క వాక్యం చెప్తున్నది. వాళ్ళు తిరుగుబాటు చేయుచున్నారు, వినగలిగే చెవులు వాళ్ళకి లేదు. అవుట్ ఆఫ్ ఫియర్, రజుల్ బ్రదర్ గారు చెప్తున్నారు, భయముతోటి ఒకరికి దాస్యములోనికి వెళ్ళడం వలన నా వాక్యాన్ని వదిలేస్తున్నాడు, ఆ సహోదరు మాట వింటున్నాడు. వాక్యం ఒకటి చెప్తున్నది మనసాక్షిలో, దాన్ని పక్కన పెట్టేసి ఆ సహోదరుని మాట వింటున్నారు. ఇప్పుడు ముఖ్యత్వం ఎవరికి? మనసాక్షిక. లోపల నుంచి మనసాక్షి దేవుడు ఒక విషయాన్ని ప్రేరేపిస్తున్నాడు, దాన్ని వదిలిపెట్టేసి సహోదరుడు ఫీల్ అవుతాడని సహోదరు కోసం చేస్తున్నాడు. అప్పుడు ఏది కరెక్ట్? ఇతరుల ఆధిక్యంలో ఉండి
ఇతరులకి భయపడి చేసేది అది దేవునికి విరోధమైంది, పాపము, ఎర్రర్. సో మనస్సాక్షి దానికి లోబడకూడదు. మనస్సాక్షి దేవుని యొక్క మాటలకు మాత్రమే లోబడే విధంగా ఉండాలి సహోదరా. సో బ్రదర్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో విషయము, ఒక మెచ్యూర్గా మన ఆత్మీకంగా మనం చాలా ఎదుగుంటాము. ఎదిగిన తర్వాత ఒక సహోదరుడు, ఇతను నూతన సృష్టియే, అతను నూతన సృష్టియే, వీళ్ళు మనసాక్షి ప్రకారం కొన్ని కార్యము చేస్తున్నారు. ఇప్పుడు మనసాక్షి ప్రకారము ఈయన కొన్ని కార్యము చేస్తున్నారు. ఇద్దరికి పడిపోయిన స్థితిలోనే అందరూ ఉంటున్నాము. ఎవరు మన మనసాక్షి పర్ఫెక్ట్ గా లేదు, 100% గ్యారంటీ లేదు, 100% కరెక్ట్ డెసిషన్ తీసుకుంటామనే గ్యారంటీ లేదు. ఇప్పుడు సంఘ విషయానికి వచ్చేటప్పుడు ఏమవుతుందంటే భిన్న అభిప్రాయాలు వస్తున్నారు. ఇప్పుడు ఈయన మనసాక్షి ప్రకారం తీసుకున్న డెసిషన్, ఆయన మనసాక్షి. ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ లో మనం ఏం చేయాలి? వాక్యం ఏం చెప్పింది? సరే, నేను తీర్పు తీర్చలేదు, ఓకే, నో ప్రాబ్లం, తీర్పు తీర్చలేదు, కానీ భిన్న అభిప్రాయాలు వస్తున్నది సంఘ విషయంలోనే. ఇప్పుడు నేనేం చేయాలి అట్లాంటి స్టేజ్లో? బైబిల్ ఏం చెప్తున్నది? తీర్పు తీర్చకూడదు, వాళ్ళని ఆటంకపరచకూడదు అన్నప్పుడు బ్రదర్, నీవు మనం ఏం చెప్పాలంటే, నీ మనస్సాక్షికి ఇది కరెక్ట్ అనిపిస్తున్నదా? తప్పే అయినా కూడా మనము ఆయన మనస్సాక్షికే వదిలేయాలి. వదిలేసినప్పుడు ఆయన దేవునికి లెక్క చెప్పుకుంటాడు, లెక్క ఇస్తాడు. కానీ నా మనస్సాక్షికి అది చాలా కష్టంగా ఉంది, అది తప్పుగా అనిపిస్తున్నది, లోపల నాకు కష్టంగా ఉంది, అంగీకరించలేకపోతున్నాను. అప్పుడు నేనేం చేయాలంటే, నా మనస్సాక్షికి తప్పుగా ఉన్నా కూడా వాళ్ళ మనస్సాక్షికి కరెక్ట్గా ఉంటే వాళ్ళ ఆ పనిని చేయడానికి మనం ఆలోచన చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇలా చేసినప్పుడు అదేమవుతుందంటే, వారు మనస్సాక్షి ప్రకారం వాళ్ళకి దేవుడు అనుమతించిన దాన్ని దేవుడు ఇచ్చినటువంటి గ్రహింపు ప్రకారం చేసినప్పుడు ఒక సంఘములో భిన్న అభిప్రాయాలు వచ్చినప్పటికీ కూడా అక్కడ ఏ విధమైనటువంటి సపరేషన్స్, డివిజన్స్, మిస్అండర్స్టాండింగ్స్ రానే రావన్నమాట. సో మనస్సాక్షి ప్రకారము మనము ఎటువంటి స్థితిలో కూడా నడుచుకోవాలి. కానీ మనస్సాక్షి ప్రకారం నడుచుకోవడంలో కూడా ఒక ధైర్యం కావాలంట. మనసాక్షి చెప్తుంది ఇది తప్పు, ఇది నువ్వు చేయకూడదు అంటే కొన్ని సందర్భాల్లో చేయాల్సి వస్తుంది. కానీ మన ఆఫీస్లో చేసేటప్పుడు మనకి దానివల్ల ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తుంది, కానీ చేయాలి. అదే వాక్యం చెప్తున్నది. అలా చేసినప్పుడు సో మనకి ప్రాబ్లమ్స్ వస్తుందని తెలిసే మనకు ధైర్యంతో దాన్ని చేయాలి. ఒక అండర్స్టాండింగ్ ఉండాలి, గ్రహింపు ఉండాలి మనలో. మన మనస్సాక్షికి లోబడినప్పుడు ఏమవుతుంది? దేవునితో సంబంధాన్ని కోల్పోతాము. ఒక కమ్యూనికేషన్ అనేది అట్ వన్ పాయింట్ వెళ్ళిపోయి దేవుడు మనతో మాట్లాడేదే నిలిపేస్తాడు. ఈ విషయాన్ని కూడా మీరు గమనించాలి సహోదరా. వాక్యం చదువుకుంటాము, రోమీయులు 14:10. నేను ఒక 10 minutes లో ఫినిష్ చేస్తాను. లాస్ట్కి వచ్చింది. అయితే నీవు నీ సహోదరునికి తీర్పు తీర్చనేలా, నీ సహోదరుని నిరాకరింపనేలా, మనమందరము దేవుని న్యాయపీఠము ఎదుట నిలుతుము. సో కాబట్టి ఒక నాలెడ్జ్ విషయంలోనే, ఐశ్వర్య విషయంలోనే, లేకుంటే ఏ విషయంలో కూడా మన సహోదరుని మనము మనస్సాక్షి పరంగా వారు మనస్సాక్షి ప్రకారం తీసుకున్న నిర్ణయాన్ని రెస్పెక్ట్ చెయ్యాలి. రెస్పెక్ట్, మర్యాద ఇవ్వాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్, నీ మనస్సాక్షి ప్రకారం నీవు తీసుకున్న నిర్ణయాన్ని ఆయన నువ్వు మతించాలి కదా, రెస్పెక్ట్ ఇవ్వాలి, మర్యాద చూపించాలి కదా. అలాంటి మనసే నీది కూడా ఉండాలి. ఆయన దాని ప్రకారం చేసినప్పుడు నువ్వు కూడా దానికి మర్యాద ఇవ్వాలి. ఓకే బ్రదర్, మీ మనసాక్షి ప్రకారం ఇది చేస్తూ కరెక్ట్ అన్నప్పుడు చేయండి, అటువంటి రెస్పెక్ట్ని ఇవ్వాలి. సో బ్రదర్, ఇది చాలా కష్టమైనటువంటి విషయం బ్రదర్, మేము అనుసరించలేకపోతున్నాము అంటే తండ్రి అయిన దేవుడే దీన్ని అనుసరించాడు. మీరు ఎజెక్యేల్లో 4వ అధ్యాయం మీరు కానీ ధ్యానించుకున్నట్లయితే
ఈ మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత రోమీలు 14వ అధ్యాయాన్ని కూడా మీరు చదవండి. ఈ యొక్క ఎజెకియల్ 4వ అధ్యాయం కూడా చదవండి. ఇక్కడ నేను కథలాగా చెప్పేస్తాను, కొన్ని ఉదాహరణలు మాత్రం చెప్పదలుచుకున్నాను ఫైనల్ గా. సో ఇక్కడ చూడండి, ఎజెకియల్కి దేవుడు కొన్ని కార్యాలని చేయమని చెప్పుకుంటాడు అనమాట. సో ఇజ్రాయెల్ జనుల మధ్యకి వెళ్ళి కొన్ని కార్యాలు చేయమని చెప్పుకుంటాడు. అందులో ఒక కార్యం ఏమని చెప్తే, వాళ్ళ మధ్యలోకి వెళ్ళి ఈ యొక్క పిడకలు అంటే కౌ డంగ్ కేక్స్, ఇంగ్లీష్లో చెప్పాలంటే పిడకలు. ఓకే, పిడకలతో నువ్వు వెళ్ళి రొట్టెల్ని కాల్చుకొని ఇజ్రాయెల్ ప్రజల మధ్య కాల్చుకొని తినాలని చెప్పి దేవుడు చెప్పుంటాడు. సో ఇప్పుడు ఎజెకియల్ ఏం చేసి ఉండాలి? దేవుడు ఏ మాట అయితే చెప్పాడో దానికి ఒక్క మాట అయినా కూడా ఆపోజ్ చేయకుండా అలాగే లోబడి ఉండాలి. కానీ ఇక్కడ ఎజెకియల్ మళ్ళీ దేవుడు ఇంకొక విషయం చెప్తాడు అనమాట. ఆ పిడకలు కాదు, ఇది ఆవు పేడతో కాదు, మనిషి మలంతో చేసిన పిడకలతో నువ్వు రొట్టెలు కాల్చుకొని తినాలని చెప్తాడు అనమాట దేవుడు. ఇప్పుడు ఎలా ఉంటుందో చెప్పండి ఎజెకియల్కి. ఎజెకియల్ వచ్చి చాలా ఫీల్ అయిపోతాడు. ఫీల్ అయిపోయి, దేవుడా, నేను అశుభ్రమైన వాటిని నా చేతిలో నేను తాకను లేదు, ఇది వరకు కూడా నేను తాకలేదు, నేను తినలేదు అని కూడా చెప్తాడనమాట. అప్పుడు దేవుడు ఏం చెప్పుండాలి? నువ్వు అల్పుడైనటువంటి మానవుడివి, నీకు నాలెడ్జ్ లేదు, నేను ఈ యొక్క కార్యము చెప్పదలుచుకున్నానంటే ఇజ్రాయేలుకి ఈ యొక్క క్రియల ద్వారా కొన్ని విషయాల్ని నేను నేర్పించదలుచుకున్నాను. వాళ్ళు చేసేటటువంటి పనులు ఇట్లా అశుద్ధమైనటువంటి కార్యములుగా నా కంటికి కనిపించుచున్నది అని చెప్పి వాళ్ళకి ఒక పాట నేర్పించాలని చెప్పి నేను నిన్ను చేయమని చెప్తే నువ్వు తిననంటున్నావే అని చెప్పి దేవుడు ఏమైనా కోపగించుకున్నాడా? కోపగించుకోలేదు. ఆయన ఏం చెప్తాడంటే, ఎజెకియల్ని సరే పిలిచి, సరే నీకు ఇష్టం లేదంటున్నావు కదా, సరే నువ్వు గో 15వ వచనం చదవండి. ఎజెకియల్ 4వ అధ్యాయం 15వ. ఆయన చూడుము, మనుష్య మలమునకు మారుగా నీకు గోమలము నేను నిర్ణయించి ఉన్నాను, దీనితో నీవు నీ భోజనము సిద్ధపరచుకొనుమని సెలవిచ్చి. గోమలం అంటే ఆవు, పిడకలతోనే చేసుకొని నువ్వు రొట్టెలు కాల్చుకొని తిను అంటావు. మనం ఏం చేస్తామో సహోదరుల విషయంలో, దేవుడే ఒక అల్పుడైన మానవుడి విషయంలోనే దేవుని మాటకి ఆయన అది మనసాక్షికి విరుద్ధంగా అనిపించి దేవుడికి చెప్తాడు, ఇది నా మనసాక్షికి నచ్చలేదు అన్నప్పుడు ఆయనే తన యొక్క నిర్ణయాన్ని మార్చుకున్నాడు. కానీ అల్పునైన మానవులైన మనము మన సహోదరుల పట్ల మనం ఏ విధంగా ఉంటున్నాము? కాదు ఇది తప్పు అని జడ్జిమెంట్ చేస్తూ ఉంటాము. దేవుడు అలా జడ్జిమెంట్ చేశాడా? చేయలేదు. సో కాబట్టి దేవుడు దాన్ని అలో చేశాడు. ఆ సహోదరుని నిరాకరించలేదు, అంగీకరించలేదు. ఒక చిన్న తప్పిదం చేస్తే కూడా మనం ఏం చేస్తున్నాం? సహోదరుని నిరాకరిస్తున్నాము, ఒక అన్యుడు లాగా చూస్తున్నాము, వాళ్ళ గురించి చెడు అభిప్రాయాలను తీసుకుని వస్తున్నాం, చెడుగా వెనకాల వెళ్ళి మాట్లాడుతుంటాము. సో వాళ్ళని ఆటంకపరుస్తుంటాము, కించపరుస్తుంటాము, విమర్శిస్తూ ఉంటాము. ఇలాంటివన్నీ మనము చేయకూడదు. వారు దేవుడిచ్చినటువంటి మనసాక్షి ప్రకారం చేసినప్పుడు సో దేవుడికి వారు లెక్క చెప్పుకుంటారు. అది తప్పైనా కూడా నేను దాన్ని అనుమతించాలి అనేటటువంటి బాధ్యత ప్రతి ఒక్కరికి సంఘస్థుల్లో ఒకరికొకరు ఉన్నది. కాబట్టి ఇది మైండ్ లో పెట్టుకోండి. రానున్న రోజుల్లో మనం అనేక సార్లు తప్పు చేస్తూ ఉంటాము. రానున్న రోజుల్లో మనస్సాక్షి విషయంలో మనము తప్పు చేయనప్పుడు, బ్రదర్ నేను వాక్యానుసారంగా నా మనస్సాక్షి ఇది ఆలోచించింది, నేను ఇది చేశాను, ఓకే, అయితే ఇది నీకు మంచిది అనిపించిందా? సరే బ్రదర్, చేయండి బ్రదర్, నీకు మంచిది అనిపిస్తే చేయండి. కానీ మీరు ఏదైనా చెప్పదలుచుకుంటే ప్రేమతో, బ్రదర్ నాకు ఇలా అనిపిస్తున్నది, ఇదేమో సరిగ్గా లేదు, కానీ మీ మనసాక్షి ఏం చెప్తున్నదో దానికి లోబడండి, నేను నా మనసాక్షికి నేను లోబడతాను అనే విధంగానే ఉండాలి. ఇది 100% కరెక్ట్గా మనము ఫాలో అవ్వాలి. సో మనసాక్షి కరెక్ట్ నిర్ణయాలు తీసుకోపోవచ్చు, కానీ దాన్ని వాక్యం ద్వారా దాన్ని ట్రైనప్ చేస్తూ ఉండాలి. ఇది మాత్రమే కాకుండా ఇది ఒక పెద్ద బిగ్గెస్ట్ లెసన్ అనేది మనకి దేవుడు ఇచ్చాడు. మన సహోదరుని నియంత్రించాలని చూడకూడదు, కట్టడి చేయాలని చూడకూడదు,
వాళ్ళని ఫోర్స్ చేయకూడదు ఏ విషయంలోనూ. ఇవన్నీ మైండ్లో పెట్టుకోవాలి సహోదరా. ఒక 6th వాల్యూమ్లో హస్బెండ్ అండ్ వైఫ్ విషయంలో కూడా బ్రదర్ వచ్చి వీళ్ళ మధ్య అనేకమైనటువంటి భిన్నాభిప్రాయాలు హస్బెండ్ అండ్ వైఫ్ విషయంలో కూడా వస్తున్నది. మీరు చూసినట్లయితే 6th వాల్యూమ్లో కూడా ఆయన అనేక సార్లు ఈ మనసాక్షి అనే విషయాన్ని ఉపయోగించారు. హస్బెండ్ అండ్ వైఫ్ విషయంలో కూడా మనం ఎలా ప్రవర్తించాలంటే, నీ మనసాక్షి, నువ్వు ఒక నూతన సృష్టి, నీ మనసాక్షికి ఇది కరెక్ట్ అనిపిస్తే ఇది చెయ్యి, నేను డిస్టర్బ్ చేయను అని ఒక ఏ హస్బెండ్ అన్నా చెప్తాడా? ఇది చాలా కష్టమైనటువంటి విషయం. అలాగే ఏ వైఫ్ అన్నా చెప్తుందా? సో కాబట్టి హస్బెండ్ అండ్ వైఫ్ విషయంలో కూడా ఒకరిని ఒకరు ఏ విధంగా మనస్సాక్షి ప్రకారము వాళ్ళు ఆలోచించి చేసినప్పుడు దాన్ని అలో చేయాలి. అప్పుడే హస్బెండ్ అండ్ వైఫ్ లో మధ్యలో కూడా ఎన్ని విభేదాలు లేకుండా ఉంటుందని బ్రదరు చెప్పున్నారు అనమాట. ఒక ఎక్లీషియా విషయంలో కూడా ఇప్పుడు సంఘానికి కూడా ఒక మనసాక్షి ఉంటుందంట. సో ఒక సంఘము తన యొక్క మనసాక్షి ప్రకారం ఒక తీర్మానం తీర్చుకొని సంఘ పెద్దలకి ఇది చేయమని చెప్తుంది. కానీ ఆ సంఘ పెద్దకి ఆ పని, ఆ కార్యము చేయడము తనకి మంచిగా అనిపించదు, తన మనసాక్షికి విరోధంగా ఉన్నది. అప్పుడు తాను మనసాక్షికి విరోధమైన కార్యము సంఘం కోసము తను చెయ్యొచ్చునా అంటే చెప్పండి, చేయొచ్చా? చేయకూడదు. అప్పుడు చేయకూడని పక్షంలో తాను ఏం చేయాలి? సో ఇది సంఘము చేయమనింది కాబట్టి ఓకే, మీ ఇష్టానికి నేను వదిలేస్తానని చెప్పి సైలెంట్ గా ఉండొచ్చు. కానీ ఇంకా కూడా ఆయన మనసాక్షి ఒప్పుకోవటే లేదు. ఎంత ఆయన అప్పుడు ఆయన ఏం చేయొచ్చు అంటే, ఇది నా మనసాక్షికి విరుద్ధమైంది, నేను ఇది చేయలేను, కాబట్టి నా ఎల్డర్షిప్ నుంచి నేను తప్పుకుంటున్నాను, నా మనసాక్షికి విరోధమైన కార్యంలో నేను చేయలేనని చెప్పి సంఘానికి చెప్పి స్టెప్ డౌన్ అవ్వచ్చు ఎల్డర్షిప్ నుంచి కూడా. సో కాబట్టి ఏ స్థితిలో అయినా కూడా ఎవ్వరు కూడా మనసాక్షికి విరోధమైనటువంటి కార్యము చేయకూడదు. హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్షిప్ లో కానీ, సంఘపు విషయంలో కూడా కానీ. పిల్లల విషయంలో కూడా తర్వాత రజల్ బ్రదర్ గారు 6th వాల్యూమ్లో చెప్పున్నాడు. పిల్లల విషయంలో కూడా మన చిన్న పిల్లలుగా ఉండేటప్పుడు అనేక విషయాలు కూడా వాళ్ళు ఇది మంచిదని చేసుకుంటూ ఉంటారు. మంచి చెడుల జ్ఞానం వాళ్ళకి ఉండదు, చెప్పిస్తూ ఉంటాం. కానీ ఒక టీనేజ్ ఏజ్ దాటిన తర్వాత వాళ్ళు ఒక విషయాన్ని చేస్తూ ఉంటారు. చేస్తున్నప్పుడు మీరు ఏం చేస్తుంటారంటే వాళ్ళు చాలా ఆటంకపరుస్తూ ఉంటారు అనమాట, కంట్రోల్ చేయాలని ట్రై చేస్తూ ఉంటారంట. కానీ రజల్ బ్రదర్ గారు ఏం చేస్తున్నారంటే, కంట్రోల్ చేయాలని ట్రై చేయకూడదు అనమాట. ఒకవేళ మీ అనుభవాలని వాళ్ళతో పంచుకోవచ్చు, కానీ నిర్ణయం వాళ్ళకే వదిలేయాలి. నీ ఇష్టము, నువ్వు ఏదైనా చెయ్యని చెప్పి వదిలేయాలి. ఒకవేళ వాళ్ళు ఆ విధంగా ఆలోచించి ఒక కార్యాన్ని చేసినప్పుడు వాళ్ళ యొక్క టీనేజ్ లో అది తప్పుగా పోవచ్చు, మంచిగా కూడా అది అవ్వచ్చు. ఒకవేళ తప్పుగా పోయినప్పుడు వాళ్ళని మనము నేను ముందే చెప్పినాను కదా, నేను చెప్పాను కానీ నువ్వు వినలేదు, లోబడలేదు, ఇప్పుడు ఏం జరిగిందో చూసావా అని చెప్పి వాళ్ళని కించపరిచి విమర్శించబడి వాళ్ళు ఎందుకు చేశామా ఈ పని అనే విధంగా మనము ప్రవర్తించకూడదు. సో వాళ్ళు అందులో నుంచి వాళ్ళు అయ్యో మన ఫాదర్ ఇది ఆల్రెడీ చెప్పాడు కదా, మనం చేసింది ఇది కరెక్ట్ కాదు అని వాళ్ళకి ఆ గ్రహింపు ఉంటుంది. కానీ మనము దాన్ని వదిలేసి ఇంకా ఎక్కువగా వాళ్ళని ఎక్కువగా కూడా మైండ్ డిస్టర్బ్ చేసే విధంగా కూడా బిహేవ్ చేయకూడదు పేరెంట్స్ విషయంలో కూడా. సో వారిని ఆ మనసాక్షి, వారి మనసాక్షికే ఆ కార్యములు వదిలేయాలి. కాబట్టి ఈ యొక్క విషయాలన్నీ ఉదాహరణలు కూడా ఎక్లీషియా విషయంలో కానీ, మన ఫ్యామిలీ విషయంలో కానీ, పిల్లల విషయంలో కానీ మనం ఏ విధంగా ప్రవర్తించాలి, మన యొక్క మనసాక్షి అంటే లోకపు విషయంలో వాళ్ళ యొక్క మనస్సాక్షి కరెక్ట్ గా ఉండదు, వాళ్ళు పడిపోయిన స్థితిలో ఉండదు, వాళ్ళ మనస్సాక్షి కరెక్ట్ గా పనిచేయదు. కానీ ఒక నూతన సృష్టిగా ఉన్న వారి యొక్క మనస్సాక్షి ఏ విధంగా ఉంటుందో ఆలోచించాలి. ఆ మనస్సాక్షికి తగినట్టుగా మనం జీవించాలి. ఇతరుల యొక్క మనస్సాక్షికి ని గౌరవించాలి మనము. అది వైఫ్ అయినా, హస్బెండ్ అయినా, పిల్లలైనా, ఒక తోటి సహోదరుడైనా. కాబట్టి రానున్న రోజుల్లో మన ఈ విషయంలో మనం ఒకవేళ మనస్సాక్షి విషయంలో కొరత చెంది ఉంటే దీన్ని సరి చేసుకొని మనం ఏం చేయాలి? మన మనసాక్షి ప్రకారము మనం ప్రవర్తించాలి. ఇతరుల మనసాక్షిని కూడా గౌరవించే విధంగా ఉండాలి. మనసాక్షి వాక్యము ద్వారా నియంత్రించబడాలి. ఏ సహోదరుని కూడా ఏ విధంగా కూడా మనము తీర్పు తీర్చకూడదు, ఆటంకపరచకూడదు అనే విషయాన్ని కూడా ఈ పాఠం ద్వారా మనం నేర్చుకున్నాము. ఈ యొక్క పాఠం ద్వారా కొంత మేరకు
సత్య వాక్యపు వెలుగు మనలో వచ్చిందని నేను నమ్ముచున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి సంఘస్థులకు కూడా కృతజ్ఞతలు తెలియపరుచుకుంటూ నా యొక్క వాక్యాన్ని కూడా ముగించుకుంటున్నాను. థ్యాంక్ యూ బ్రదర్స్.